అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ రోజున బాలీవుడ్ స్థాయికి చేరుకున్న ఈ అశోక్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మన వాళ్ళు మాస్ మూవీ అంటే ఆరేసుకుపోయి పారేసుకున్నాను, శృంగారం కూడా సముద్రం ఒడ్డున బికినీ పాటలు, విక్రమసుధన్ రావు గారు కానీ, ఆదిత్య సుబ్బారావు కానీ, మహానుభావులు, ప్రాతస్మరణీయులు తెలుగు చలనచిత్రం. వాళ్ళందరూ రాళ్ళు కడితే మేము తాజ్మహల్. మాస్ హీరోలతో సినిమాల మీదకి మీరు ఎందుకు వెళ్ళలేదు? అది నా నా ప్రాబ్లం అనుకోవాలా లేదా ఆలోచించే తీరేమో తెలియలేదు. నేనంటే అలాగే ఒక పెద్ద హీరోతోటి ఇమ్మీడియట్లీ జరగాల్సిన ప్రాజెక్టు ఒక ప్రొడ్యూసర్కి ఆ హీరోకి జరిగిన చిన్న. మరి సినిమా తర్వాత సినిమాకి మీరు పరిగెట్టే లక్షణం లేని మీరు, నాకు సిద్ధార్థ లేకపోతే నాకు వద్దు. ఆయన ఏమన్నారంటే నువ్వు బయటకు వచ్చేసి నాతో. బెస్ట్ ఎగ్జాంపుల్ దుర్గామతి ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారేమో అని చెప్పి ఆ అమ్మాయి మెసేజ్ పెడితే నేను అనుష్క ఫోన్ చేసి గార్జియస్ పర్సనాలిటీ చేసేస్తే ఒకేసారి చేసేస్తే బాగుండేది. మరి ఎందుకు చేయలేదు మీరు? అప్పటికి యాక్చువల్గా హిందీ ఆలోచన అంటే బాహుబలి 2 రిలీజ్ అవ్వటానికి ముందు నాకు గెస్ ఉంది దాని మీద. నేను ఇంటర్వ్యూ అయ్యేలోగా నేను కూడా చెప్తాను. అదే చెప్పేది, అవసరం వాళ్ళు జ్యూస్ లాగే వాళ్ళు అయితే ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని. అనుష్క గారు అన్నారని కాదు కానీ, సేమ్ స్క్రిప్ట్ సేమ్ సబ్జెక్టు తీసుకెళ్ళి అక్కడ చేస్తే అదేదో కమర్షియల్గా మీకు జేబ్ సాటిస్ఫాక్షన్. యాక్చువల్లీ తెలుగు భాగమతులు చెప్పలేని కొన్ని ప్రశ్నలు, కొన్నిటికి క్లారిటీ నేను తండ్రి తెలియని ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి వాడికి మీరు బాగా మనసుకు నచ్చే పని ఏదైనా చేస్తేట నేను అన్ని హిందీ వాళ్ళంతా కూడా తిరిగాను. ఎందుకని తెలుగు వాళ్ళు సినిమాలు ఎక్కువ చూస్తారు. అరే నాది సినిమా నారప్ప థియేటర్స్ లో రిలీజ్ కాలేకపోయింది. చాలా ఎందుకంటే వీఆర్ ఆల్ హార్ట్ బిలీవర్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఆర్ట్. ఖాళీ లేకపోతే థియేటర్లు సినిమాలు చూడబట్టే కదా ఈరోజు ఇప్పుడున్న ఏ డైరెక్టర్ అడగ. అదే 3 దశలండి: భక్తి, రక్తి, ముక్తి. కరెక్ట్. ఈ మూడు చేయడు. 100 మంది జనాల్లో 50 మంది గుళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా చూశారు కాబట్టి అనుష్క గారు ఆ క్యారెక్టర్ చేయడం ఔచిత్యమేనండి. సింకులో పోస్తేనే తీర్థం అవుతుంది సార్. మీరు బేబీ చూశారు, ఓ చిన్న అమ్మాయి ఆ కథ చెప్తే కరెక్ట్ అంటే ఏ ఇమేజ్ లేని అమ్మాయి గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. అంటే అనుష్క గారు అనగానే మనకి ముందు ఏనుగులు, గుర్రాలు. ముందు అమ్మాయి సార్. ఆ అమ్మాయిలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఈక్వల్, బట్ హస్బెండ్ ఈజ్ మోర్ ఈక్వల్ అని. అట్లని కాదు సార్, రాసింది రచయిత మగాడైతే. బట్ మళ్ళీ ఇంకోటి కూడా మన వాళ్ళే రాసింది. వాల్మీకి రామాయణం పైకి వచ్చినంత మల్ల రామాయణం బయట. భార్య లేని, తల్లి లేని, చెల్లి లేని కుటుంబం వేస్ట్. నేనైతే అనుష్కకి 100 ఫోన్ కాల్స్ చేశాను. అసలు డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటండి? అది చెప్పండి నాకు. కాంట్రవర్షియల్ పాయింట్ కానండి. ఒక రకంగా వాళ్ళు అక్కడ మీరు బాలీవుడ్లో బాగా మీకు పరిచయం కదా, మన తెలుగు వాళ్ళు అంటే బాగా ఏడుపుగా ఉందంట కదా సార్ బాలీవుడ్కి. అక్కడ ఏడుపు అంద సెన్స్ అంటే వాళ్ళందరూ వచ్చేసి ఇటు పడతారేమో మనకు. సార్ ఓపిక్కి దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ సినిమా పరిశ్రమలో ఓపిక్ అది అసలు హద్దు ఉంటుంది. లాస్ట్ రోజు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం శోభన్ గారు, ఒక్క రోజు కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అది కూడా దాచి మాట్లాడతారు ఎందుకండి? మీరు బాలీవుడ్ వెళ్ళాక దాపరికం కాదు సార్. శ్రీశ్రీ గారే రాశారు, ఎవరెవరు ప్రైవేట్ జీవితాలు వారి సొంతం, పబ్లిక్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్, చీఫ్ ఎడిటర్. ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఒకప్పుడు పిల్ల జమీందార్ అశోక్, తర్వాత భాగమతి అశోక్. ఏ సినిమాతో ఆ సినిమాకి తన పేరుని పాపులర్ చేసుకునే ఒక గొప్ప పోకడ, ఒక గొప్ప గడుసుతనం తనతో పాటు తెచ్చుకున్న
అతి తక్కువ మంది దర్శకుల్లో ఈ అశోక్ గారు అనే దర్శకుడు ముఖ్యంగా చెప్పవలసిన దర్శకుడిగా నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడా ప్రతి సినిమాతోని ఎన్నో మెట్లెక్కుతూ ముందుకెళ్తూ ఈ రోజున బాలీవుడ్ స్థాయికి చేరుకున్న ఈ అశోక్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మనం మాటామంతి కార్యక్రమం జరుగుతాం. కమాన్ సార్, వెల్కమ్. అశోక్ గారు మోస్ట్ వెల్కమ్. సో థ్యాంక్ఫుల్. మీరు పక్కన బాలీవుడ్, యువతల టాలీవుడ్, అవతల హాలీవుడ్, ఇన్ని వుడ్లన్నింటినీ కూడా మీరు భరిస్తూ మధ్యలో మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వుడ్లే ఉండవు సార్, ఓన్లీ సినిమా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మనస్పూర్వక శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం ఇంత మంచి కంటెంట్ని మీరు అంటే ఇప్పుడు ప్యారలల్ వరల్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో సినిమా ఎంత ఎంటర్టైన్మెంటో ఐ డ్రీమ్ లాంటి యాప్స్ ద్వారా, ఐ డ్రీమ్ లాంటి ఛానల్స్ ద్వారా మీరు ఒక అత్యద్భుతమైనటువంటి కంటెంట్ని ఫాలో నేనే పెద్ద ఫాలో అయ్యారు మీ దానికి ఐ డ్రీమ్కి. సో నాగేంద్ర గారు పిలిచారు అంటే కనుక రీచ్ కూడా చాలా ఉంటుంది. ఏమైనా మాట్లాడుకోవాలంటే కనుక ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. అంటే కామన్ మ్యాన్ ఎక్కువ మీ దీంట్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇది రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పని మోస్ట్ వాచ్డ్ ప్లాట్ఫామ్ అండి. ఎగ్జాక్ట్లీ సార్. నేను కూడా చెప్తున్నాను, నేను కూడా కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ కాకపోతే దర్శకుడు కాలేరండి. కామన్ మ్యాన్ లేకపోతే దర్శకుడు కాలేరు, కష్టం. ఎందుకంటే ఆ కామన్ మ్యాన్ అపీలు, ఆ కామన్ మ్యాన్ తాలూకా క్లెయిము ని బాగా రిఫ్లెక్ట్ చేయగలిగితేనే వాళ్ళు సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అవుతారు. రాజ్ కపూర్ కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాసనారాయణరావు, రాఘవేంద్రరావు, అత్యంత ప్రముఖ దర్శకులు అందరూ ఈరోజు రాజమౌళి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సామాన్య ప్రజానీకం తాలూకా గుండె చప్పుడును గనక తెర మీద వినిపించగలిగితే వాళ్ళు విజయవంతమైన దర్శకులుగా నమోదవుతారు అన్నది చరిత్ర చెప్తున్న సత్యం. కరెక్ట్ సార్. మాస్ మూవీ అంటారు చాలామంది. ఎస్, మాస్ మూవీ అంటే చాలామందికి కనెక్ట్ అయ్యే మూవీ అని, అంతేగాని అంటే కొడతారు నెత్తురు అని కాదు. సహజంగా నెత్తురు, చెమట ఈ సృష్టిలో కామన్ విషయాలు. అది ప్రతి మనిషి ఆ నెత్తురు దాటకుండా రాలేడు, ఆ కన్నీళ్ళు దాటకుండా రాలేడు, ఆ చెమట దాటకుండా రాలేడు. వీటి గురించి డిస్కస్ చేసిన ఏ మూవీ అయినా మాస్ మూవీ అవుతుంది. మరి మన వాళ్ళు మాస్ మూవీ అంటే ఆరేసుకుపోయి పారేసుకున్నాను, శృంగారం కూడా సముద్రం ఒడ్డున బికినీ పాటలు, లేకపోతే 100 మందిని ఒకడే కొట్టి దుమ్ము లేపేసే సీన్లు. లేదు సార్, అదే కాదు, అవన్నీ కూడా కామన్ మ్యాన్ చేద్దాం. ఎందుకంటే తను చేయలేనివన్నీ అక్కడ హీరో చేస్తున్నప్పుడు వేరేగా ఉంటుంది. ఆ హీరోలు తను ఇంపోజ్ చేసుకుని అతనితో పాటు జర్నీ చేయటం అనేది కామన్ మ్యాన్కి ఆశ సార్. నిజ జీవితంలో సాధించలేనివి ఒక రాజకీయ నాయకుడిని ఎదుర్కోవాలనో, లేకపోతే ఒక దుష్ట శక్తికి సమాధానం చెప్పాలనో, తన మనసులో ఉన్నటువంటి భావాలని దౌర్జన్యానికి ఎదురు జరగాలనో, కరెక్ట్, వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి నాకు ఒక అవకాశం వస్తే అని ఆలోచించే ప్రేక్షకుడికి, లేదా ఒక అందమైన అమ్మాయితోటి నా జీవితం ఇలా సెటిల్ చేసుకుందామనో, సహజంగా సినిమాలు పెళ్ళికి రీచ్ అయితే కనుక ఆ ప్రేక్షకుడు తృప్తి పడుతుంటాడు. సో ప్రతి కామన్ మ్యాన్ ఒక పెళ్ళి, సుఖాంతం, వాట్ యు మీన్, అదే ఒక పెళ్ళి, ఒక ఇల్లు, పిల్లలు, అందులో ఒక సిస్టంలో కనుక ఏదైనా పొరపాటు జరిగితే దానికి ఎలుగెత్తి అరవాలని ఆలోచన, ఇవన్నీ మా సినిమాలే, అన్ని మా సినిమాలు. సో అందరు అంటే కాకపోతే పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి డైరెక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు మాస్ ఎప్పుడైనా మొదటి నుంచి తీసుకుంటాం. కేవిరెడ్డి గారు కానీ, విక్టర్ మధుసూదనరావు గారు కానీ, ఆదిత్య సుబ్బారావు కానీ, మహానుభావులు, ప్రాతస్మరణీయులు తెలుగు చలనచిత్ర వాళ్ళందరూ రాళ్ళు కడితే ఈరోజు మేము తాజ్మహల్లో షూటింగ్ చేస్తున్నాం. వాళ్ళందరూ రాళ్ళు ఎత్తుకొస్తే మేము అందరం ఆ తాజ్మహల్లో షూటింగ్ చేస్తున్నాం. నాకు అది నేను నమ్ముతాను. ఈరోజు మేము అనుభవిస్తున్నాం, అంతేగాని చరిత్ర సృష్టించాలి. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ సందర్భంలో మీరు చెప్పిన పాయింట్ నుంచి నాకు స్ఫురించిన పాయింట్ ఏంటంటే, మీరు మాస్ డైరెక్టర్గా అవతరించారా, ఇంకా క్లాస్ డైరెక్టర్ బ్రాకెట్లోనే ఉన్నారా, ఇంకా ఎంత దూరం ఉంది మీరు మాస్ డైరెక్టర్ అవడానికి, లేదా ఎస్ ఐఎమ్ ఏ మాస్ డైరెక్టర్ అని డిక్లేర్ చేసుకుంటారా? మాస్ ఇన్ ద సెన్స్ అదే సార్, నేను సెన్సిబుల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దామని ట్రై చేస్తుంటాను సినిమాలో. మీరు అన్నారు ఒక కొంతకాలం గుర్తుండే సినిమాలు, ఎప్పటికీ గుర్తుండే సినిమాలు కొన్ని ఉంటాయి. లాస్ట్ సినిమా ఒక యాక్షన్ మూవీ చూశాను, మళ్ళీ ముగిసిపోయింది నా కథ, కొత్త ఒక విలన్ చంపు అంటే రామాయణం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అది ఎందుకంటే రాముడు రావణుడు యుద్ధం, ఒక పవిత్రత, ఒక మనిషి పాటించాల్సిన నియమాలు అన్న దాంట్లో ఎథిక్స్తో ఉన్నటువంటి మాస్ కథ
ఐ ఆల్వేస్ లవ్ అండి. సో అది నేను మళ్ళీ చెప్పాను కదా, ఎక్కువ మంది ఆడియన్స్ చూసింది మాస్ సినిమా. అలాగే మీరు మెన్షన్ చేసిన పిల్ల జమీందారు భాగమతి ఎక్కువ మంది చూశారు కాబట్టి మాస్ సినిమా కింద. అందుకే పిల్ల జమీందార్ అశోక్ అని అప్పుడు అన్నారు, తర్వాత ఇప్పుడు భాగమతి అశోక్ అంటున్నారు, రేపు భారతీయ అశోక్ అంటారా, భగవతి అశోక్ అంటారా, ఇంకా మీ మీద ఆధారపడి ఉంది సార్. అంటే నార్మల్గా మీరు అంటే మీ హిట్లుగా చెప్పుకోవాల్సినవి ఎవరికైనా ఏ డైరెక్టర్కైనా కొన్ని హిట్లు ఉంటాయి. అవును సార్. కొన్ని 100% హిట్లు ఉంటాయి, కొన్ని సూపర్ హిట్లు ఉంటాయి, కొన్ని సిల్వర్ జూబ్లీలు, మైల్ స్టోన్స్ ఉంటాయి. అందులో మీకు అతి తక్కువ కాలంలోనే భాగమతి లాంటి ఒక మైల్ స్టోన్ వచ్చింది, మంచి సినిమా. పిల్ల జమీందార్ లాంటి ఒక సూపర్ హిట్ మాస్ హిట్ వచ్చింది. కానీ అది మాస్ ఎంటర్టైనర్. అదే ఇందాక మీరు అన్నట్టుగా మాస్ ఆడియన్స్ కావాల్సింది ఏంటి, నవరసాలు కావాలి, వాడికి హాస్యం కావాలి, వినోదం కావాలి, ప్రేమ కావాలి, శృంగారం కావాలి, సెంటిమెంట్ కావాలి, ఉక్రోషం కావాలి, ఉద్రేకం కావాలి. ఇంట్లో తను సాధించలేని కొన్ని విషయాలు ఉంటాయి సార్, చాలా అవి కొన్ని కాదు. ఇంట్లో కూడా వాట్ ఐ మీన్ బయట ప్రపంచంలో తను సాధిద్దాం అనుకున్నది కాదు, ఇంట్లో కూడా కొన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ముఖ్యంగా ఇంట్లోనే ఓవర్కమ్ అవ్వలేరు. ఇంట్లో ఓవర్కమ్ చేయగలిగితే కనుక ఆ మనిషి పరిపూర్ణంగా బయట సంతృప్తికరంగా ఉంటాడని నేను నమ్ముతాను సార్. ఇంట్లో ఓవర్కమ్ చేయలేని ఇష్యూస్ని ఇంట్లో ఇష్యూస్ని సరిగ్గా డీల్ చేయలేనప్పుడు ఆ మనిషిలో ఒక చిన్న రెస్ట్లెస్నెస్ కనిపిస్తుంది, ఒక దుందుడుతనం కనిపిస్తుంది. సో అవి ఫ్రస్ట్రేషన్, అదే ఫ్రస్ట్రేషన్ అనే మాట పెద్ద మాట అవుతుందేమో, బట్ చిన్న చికాకులు కూడా ఉంటాయి సహజంగా. పెరిగి చిలికి గాలి అనేవి ఫ్రస్ట్రేషన్ గా రూపు చెందుతాయి. కరెక్ట్. అప్పుడు సినిమావే మీకు అది సినిమా ఒకటే దాన్ని ఓకే ఈ 2.5 గంటలు నేను ఇలా ఉంటే బాగుండు, ఇలా చేయగలిగితే బాగుండు, ఇలాంటి సినిమాలే సక్సెస్ అవుతూ వచ్చినాయి సార్. సక్సెస్ అంటే వేరే ఫార్మేట్, సక్సెస్ ఫార్మేట్ అంటే ఏం లేదు, తాను దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోగలిగితే, ఆ కథలో నేనున్నాను అని చెప్పిన ప్రేక్షకుడు నమ్మితే అది పెద్ద హిట్. సో అలాంటి 2 హిట్లు ఇవ్వగలిగానని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే సార్, ఒక పాయింట్ ప్రతి పాయింట్ బాగుంటుంది, అద్భుతంగా ఉందని అనుకుంటాం కానండి, ప్రాపర్గా డైరెక్టర్ ఆ విషయాన్ని 90 మందికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాడా, చెప్పగలిగితే సక్సెస్. ఆ కన్వే సరిగ్గా చేయలేకపోతే కనుక అది ఫెయిల్యూర్. సో అందుకని సక్సెస్ ఎప్పుడు ఆర్టిస్టులకి వెళ్తుంది, ఫెయిల్యూర్ ఎప్పుడు డైరెక్టర్కి వస్తుందని అంటే కారణం ఏంటంటే, వాళ్ళందరి చేత ఆ విషయాన్ని ఎస్ కరెక్ట్, ఇది విషయం నిజమే కదా, రాజులు చేసినా ఇదే, రాజులు రాజ్యాలు వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని కరెక్ట్గా ప్రాపగాండా చేయడానికి కొంతమంది ఆర్టిస్టులను ఎన్నుకొని వీధి నాటకాలు, తర్వాత రోడ్ల మీద ప్రదర్శన, ప్రతి కళారూపం అండి, ప్రతి కళారూపం, వాటి కవితలు తీసుకున్నా, బుర్రకథ తీసుకున్నా, అల్లూరి సీతారామరాజు ఇవన్నీ బుర్రకథలు ఎంత ఎమోషనల్గా అదే చెప్పారు. అలాగా అవి జనానికి రీచ్ అయ్యి వాళ్ళు దాని మీద కనుక ఒక అభిప్రాయానికి రాగలిగితే కనుక ఆ రాజు సక్సెస్ అయినట్టు. అది రాజ్యం సుభిక్షంగా నడవటానికి, రాజ్యం అవగాహనతో నడవటానికి ఈ కళారూపాలు ఎప్పటి నుంచో ఉంటున్నాయి. సో అలాంటి వాటిని కరెక్ట్గా ప్రాపర్గా కన్వే చేయగలిగితే కనుక అది సూపర్ హిట్. కన్వే చేయలేకపోతే కనుక ఓకే రీచ్ అవ్వలేదు. చూసుంటారు, ఒక 30,000 మంది చూసుంటారు, 3 లక్షలు చూడాల్సింది 30,000 మంది చూస్తే సినిమా రీచ్ అవనట్టే కదా. సో ఆ ప్రాస్పెక్ట్లో ప్రతి డైరెక్టర్ అందరూ మాస్ డైరెక్టర్లే. అవును, అందరూ మాస్ డైరెక్టర్లే, ప్రతి వాళ్ళు దాని గురించి వస్తారు. ఎందుకంటే ఎక్కువ రీచబిలిటీ, మాస్ రీచ్ అనేది అంతే. ఎంత మాస్ ఆడియన్స్, ఎక్కువ మంది చూసి నెంబర్ ఆఫ్ ఆడియన్స్నే కదా మాస్ అంటే, అదే కదా, ఎక్కువ కంటెంట్ నే మాస్. సో వాళ్ళంత మందికి రీచ్ అవ్వగలిగితే ఈజ్ ఎ మాస్ డైరెక్టర్. సో మీరు ఎవరు మాస్ డైరెక్టర్? రెండు సినిమాలకి మాస్ డైరెక్టర్ అయ్యారు అంతే కదా సార్. అంటే అది క్వాలిఫికేషన్ కదా మాస్ డైరెక్టర్. అట్లీస్ట్ ఎదుటి వాళ్ళ మాట పక్కన పెట్టి మనకి ముందు మీరు డైరెక్టర్గా ఎస్ ఐ బికేమ్ ఏ మాస్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఇంకా చేయాల్సింది ఉంది. ఇంక చేయడానికి అంతే ఉంది. రాఘవేంద్ర గారికి కూడా ఇంకా ఎంత ఉంది అనుకుంటారు. అది నిత్య విద్యార్థి అంటారు, నేర్చుకొని ఇంకా అంటే ఓకే ఈ పాయింట్లో మనం ఇంకా కొద్దిగా దీన్ని ఎనర్జీని యాడ్ చేసినట్టయితే మరికొంతమందికి రీచ్ అవుతుందేమో. రాజమౌళి గారు ఒక సినిమాని ఒక ఆంధ్ర స్టేట్ నుంచి, తెలుగు రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల దాకా, తెలుగు రాష్ట్రాల నుంచి రీజనల్ లాంగ్వేజెస్ని దేశం దాటించి వేరే దేశాలకు తీసుకెళ్ళి లేదు ఈ ఐడియాలజీ అనేది కరెక్ట్ అని చెప్పి అమెరికన్ ఆడియన్స్ లేకపోతే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వాళ్ళకి చెప్పగలిగారు కాబట్టి వి గాట్ ద అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఈరోజు మనం రిసీవ్ చేసుకుంటున్నామన్నీ. అంతే, దాన్ని అక్కడికి తీసుకెళ్ళగలగటం, ఆ పాయింట్ని అక్కడ దాకా, ఐడియాలజీని అక్కడ దాకా కన్వే చేయగలగటం అనేది గొప్ప విషయం. దాంట్లోనే అదే పెరుగుతుంటుంది. ఆ పక్కన స్క్వేర్స్ పెరుగుతూ ఉంటాయి, మాస్ స్క్వేర్, మాస్
అదే లిమిట్ ఏరియా Limitation area పెరుగుతుంది. పెరుగుతుంది. ఏరియా పెరుగుతుంది. Yeah. అంటే నార్మల్గా మీరు జనరల్గా పిల్ల జమీందారు తీసి అంత మాస్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మాస్ హీరోతో నాని నిజానికి చెప్పాలంటే అప్పుడు అంత మాస్ హీరో కూడా కాదు పిల్ల Yeah, Nani జమీందారు sensible hero. Very sensible hero. పెరుగుతున్న ఇప్పుడంటే కొంచెం బాగా ఇమేజ్ గట్ట వచ్చాయి. దసరా లాంటి ఆ ఊర గెటప్లో కూడా సినిమా Yeah, ఒప్పించాడు. mass ను Mass ఒప్పించగలిగాడు. Mass ఒప్పించాడు. audience కూడా ఒప్పించాడు. సో ఇట్స్ నౌ ఏ డిఫరెంట్ Yeah, స్టోరీ. by that time బట్ he's a మీరు boy పిల్ల next door. జమీందార్ Boy next door లాగా ఉన్నాడు అప్పటికి ఇంకా. సో మీరు అలాంటి హిట్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ మన మాస్ హీరోలతో సినిమాల మీదకి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు పిల్ల జమీందార్ సినిమా చూసినా కానీ ఇట్స్ నాట్ ఎ ఫార్మేట్ ఫిల్మ్ అండి. ఒక ఫార్మేట్లో ఫార్మాట్ కాదు. అది నా నా ప్రాబ్లం అనుకోవాలా లేదా ఆలోచించే తీరేమో తెలియలేదు. నేనంటే ఏదైనా మాస్ విషయాన్ని ఒక ఒక పద్ధతిలో చెప్దామని ట్రై చేస్తాను. సో అదే చెప్పాను కదా, మళ్ళీ ఆ విధంగా అంటే ట్రై చేసిన ఎఫర్ట్స్ అన్నీ మంచివే, కానీ సరిగా కన్వే చేయలేకపోయాను. 1-2 సందర్భాలు ఉంది. అలాగే ఒక పెద్ద హీరోతోటి ఇమ్మీడియట్లీ జరగాల్సిన ప్రాజెక్టు ఒక ప్రొడ్యూసర్కి ఆ హీరోకి జరిగిన చిన్న డిస్టర్బెన్స్లో హీరోని మార్చుకోవాల్సి వచ్చింది, కొన్ని జరిగినాయి. అది మీరు అన్నారు కదా, పెద్ద అంటే జనాలు ఎక్కువ ఆకర్షణ. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే గల్లీ వరకు అతని గురించి తెలిసి ఉంటుంది. ఒక పెద్ద నాయకుడు అంటే కనుక ఒక ఏరియా వరకు తెలిసి ఉంటుంది. రాష్ట్ర నాయకుడు అంటే కనుక అది మాటలోనే ఉంది. ఆ నాయకుడిని రాష్ట్రం లేదా మాటల్లోనే ఉన్నాయి. అలాంటి ఒక రేంజ్ ఉన్నటువంటి ఒక హీరోతో జరగాల్సిన ఒక సినిమా ఇమీడియట్గా పిల్ల జమీందార్తో కొన్ని కారణాల వల్ల ఎవరండి ఆ హీరో? ఇప్పుడు ఇవాళ రేపు అంతా సోషల్ మీడియా అంతా కూడా ఎక్కడ అరమరికలు లేవండి. లేదు, ఆయన పాపం ఆయన తప్పులేదు, హీరో తప్పులేదు. మరి ఇంకే పాపం అని కూడా అంటున్నారు కదా, తప్పు లేనప్పుడు చెప్పొచ్చు. అంటే రెండో హీరో ఇబ్బంది పడకూడదు. ఎవరు ఇప్పుడు సార్ ప్రాజెక్టులు 100 అనుకుంటారండి, కారణాలు 100 ఉంటాయి. యాక్చువల్లీ నాకు పిల్ల జమీందార్ అయిపోయిన వెంటనే సిద్ధార్థ్ గారు పిలిచి సుకుమారుడు స్క్రిప్ట్ ఓకే చేయించుకున్నారు. స్క్రిప్ట్ రెడీ చేయించుకుంది సిద్ధార్థ్ గారికి. సిద్ధార్థ్ గారితో అన్నీ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత కొన్ని కారణాలు ముందు వెనక జరగటం, అది ఆయన లెవెల్ కాదని అప్పటికప్పుడు ఎదుగుతున్నటువంటి ఆదితోటి వెళ్ళటం అనేది ఒక మిస్టేక్ ఏమో నేను అనుకుంటాను. బికాస్ ఇట్స్ మా స్టోరీ వాట్ ఐ బట్ సుకుమారుడు అన్న పేరే సిద్ధార్థకి బాగుంటుంది. సుకుమారుడు అన్న టైటిల్ చెప్పిన వెంటనే సిద్ధార్థ ఫస్ట్ స్క్రిప్ట్ కూడా తీసుకురండి అర్జెంటుగా అని చెప్పింది. సో ఫస్ట్ ఐ ప్రిపేర్డ్ దిస్ టైటిల్ అండ్ స్క్రిప్ట్ ఫర్ సిద్ధార్థ్. నేనే మెడ్రాస్లో ఫైనల్ అన్నీ ఫైనల్ అయిపోయిన పేపర్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చినాయి, కానీ పాపం ఆయన ఆ టైంలో బిజీ అవ్వడం, వేరే రీజన్స్ వల్ల ప్రొడ్యూసర్కి వాళ్ళకి పొసగక కొన్ని ముందు వెనక. పొసగపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే అప్పుడు మంచి రేంజ్లో ఉన్నాడు సిద్ధార్థ. సమ్ క్లాషెస్, ఐ మీన్ అది ఏదో ఇంటర్నల్గా చిన్న రిఫ్ట్ సార్. పాప ఆయన్ని రెమ్యునరేషన్ ఎక్కువ అడిగాడు. నో రెమ్యునరేషన్ విషయాల్లో జరగలేదు గొడవ. ఈజ్ వెరీ జెన్యున్ పర్సన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అశోక్ ఇలాగ. సో అది కాదు రీజన్స్, సమ్వేర్ బిజినెస్ రిలేటెడ్గా ఏదో చిన్న అవి క్రంచెస్ ఉన్నాయి. దో అంతవరకు అక్కడ దాకా డిస్కషన్స్కి వెళ్ళాం మేము. సో ఫైనల్గా అశోక్ మీరు బయటకు. మరి సినిమా తర్వాత సినిమాకి మీరు పరిగెట్టే లక్షణం లేని మీరు, నాకు సిద్ధార్థ లేకపోతే నాకు వద్దు ఈ సినిమా, వెయిట్ చేద్దామని అనుకున్నాను. కానీ అప్పటికి అదే చెప్పింది, మళ్ళీ అక్కడ పాయింట్కి వస్తాను. ఆయన ఏమన్నారంటే, నువ్వు బయటకు వచ్చేసి నాతో చేద్దాము అని అన్నారు. కానీ ఒక ప్రొడ్యూసరు, పైగా తెలుగు వాడిని, తెలుగు ప్రొడ్యూసరు, అతను ఇబ్బంది పడకూడదని నేను ముందు నుంచి అప్పటికే మేము జర్నీ కొంత చేయటం జరిగింది. దాని గురించి గిక్కిలు జరిగిపోయినాయి, స్క్రిప్ట్ వర్క్లు జరిగిపోయినాయి. అతని చేత డబ్బులు ఖర్చు పెట్టించి నేనేదో అవతల పక్కకు పడవ దాటేద్దాం అన్న థాట్ నాకు లేదు. సో ఐ స్టాప్డ్ ఫర్ ప్రొడ్యూసర్ కోసం నేను ఆగాల్సి వచ్చింది. ఆగాను. వాళ్ళ సజెషన్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒకళ్ళిద్దరిని మాట్లాడటం జరిగింది. ఆ ప్రాసెస్లో మరొక హీరో ఆ కథకి కథానాయకుడు అయ్యారు. సూట్ అయ్యాడా మీరు అనుకున్న క్యారెక్టర్? ఒక అబ్బాయి పెర్ఫార్మెన్స్ పరంగా అంటే నేను అదే ఒక 1 ఇంచ్ సూట్ పెద్దదేమో, అతని సైజుకి 1 ఇంచ్ సూట్ పెద్దదేమో, అది ఫిట్ అయిందా ఉంటాయి కదా. ఇంకా షూటింగ్ చేస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది కదా క్యారెక్టర్ వైజ్. అతను పాపం సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భాగమతి సినిమా చేశాము. భాగమతి అయిపోయిన వెంటనే ఇదే మూవీని హిందీకి చేయమని దుర్గామతికి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు అక్షయ్ కుమార్ ఇస్ ద హీరో. మొదట సినిమాకి అక్షయ్ కుమార్ హీరో ఉండాలి.
హీరోయిన్స్‌లో సెలక్షన్ ఉంటుంది అని అనుకుని వెళ్ళాను అక్కడికి. కానీ ఆల్రెడీ వాళ్ళొక కమిట్మెంట్‌లో ఆల్రెడీ వాళ్ళకున్నటువంటి సిస్టమ్‌లో భూమి ఫెడ్నేకర్ అనే అమ్మాయిని తీసుకున్నారు. అనుష్క స్టేచర్‌కి, భూమి ఫెడ్నేకర్ స్టేచర్‌కి మ్యాచ్ అవ్వదు. స్టేచర్ ఇన్ ద సెన్స్ ఐ కాంట్ డిస్కస్. అప్పటికే అమ్మాయి 5 సక్సెస్‌లు తీసుకుంది. 100 రోజుల సినిమాలు 5 సినిమాలు చేసింది. కానీ ఒక ఎరా ఉంటుంది. స్వీటీ అనుష్క ఎరా అనేది ఒకటి ఉంటుంది. ఒక రాణిగా అంటే మనం అమ్మాయిని యాక్సెప్ట్ చేసున్నాం. ఈ అమ్మాయి ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్‌లోకి రావాలనుకున్నప్పుడు సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి హైట్, పర్సనాలిటీ, వాయిస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్‌లోకి వెళ్తది. ఈ మిస్ కాస్టింగ్ అంటారు కదా! అది ముందు నుంచి మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ఇంకా దీన్ని ఇట్లా హైట్ పెంచేద్దాం, పోనీ ప్లాట్‌ఫామ్స్ రెడీ చేద్దాం. ఏవేవో చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. బట్ ఒక టైంకి ఒక కంపెనీకి సంబంధించింది ఇంకో కంపెనీ మ్యాచ్ చేయలేదు. ఒక ఒక బ్రాండ్‌ని నమ్మిన తర్వాత ఇంకో బ్రాండ్‌ని నమ్మడానికి ఇష్టపడకపోవచ్చు. ఉంటాయి. సో సినిమా బాగుందని అందరూ అప్రిషియేట్ చేశారు. కానీ ఇంకొంచెం మంచి కాస్టింగ్ అయితే బాగుండేది కదా అనేది ఇప్పుడు దుర్గామతి మొహమాట పడి ఇప్పుడు సినిమా బాగుంటుంది, మీరు చెప్పిన కథ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, షార్ట్స్ బాగుంటాయి, ఆ ఎమోషన్ అన్నీ బాగుంటాయి. బట్ అవన్నీ నచ్చి అరే క్యారెక్టర్ ఇంకొకరు అయి ఉంటే బాగుండేదే అనేది సహజంగా ఉంటుంది. నాకు కాదు సార్, నేను డైరెక్టర్గా అనుకోవటం కాదు. ఒక చూసే ప్రొడ్యూసర్ చేయించుకుంటున్న ప్రొడ్యూసర్ అనుకుంటున్నాడు, లేదంటే చూసే ప్రేక్షకుడు అనుకుంటాడు. వాళ్ళ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఇది మా హీరో అయితే అదరగొట్టేవాడు. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మన అప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ దుర్గామతి ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారేమో అని చెప్పి ఆ అమ్మాయి మెసేజ్ పెడితే నేను అనుష్క ఫోన్ చేసి అమ్మ ఇట్లాగా పరిస్థితి అంటే అమ్మాయి చాలా ముందుకు వచ్చి ఇట్స్ అ గుడ్ ఫిలిం, ప్లీజ్ వాచ్ ద ఫిలిం అంటే నేను అనుష్కను వద్దనుకొని బాగమతి వేరే అమ్మాయితో చేస్తున్నారేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కలిగింది మీ మీద కాదు, యాక్చువల్గా అనుష్క ఏమంటారంటే సహజంగా ఒకసారి చేసిన క్యారెక్టర్ మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఆవిడ కాన్సెప్ట్. అలాగా అవును నిజమే, ఆవిడ Yeah, కాన్సెప్ట్ see, కూడా దానికంటే ఇంకా better గా చేయాలి. కావచ్చు. బట్ ఒక దాన్ని ఏమంటారు, ఒక ఈక్వేషన్ అని ఉంటుంది కదా ఒక సినిమాకి. కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ పరంగా అసలు ఆవిడే చెయ్యాలి అక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ సినిమా చూసి కదా వాళ్ళు అక్కడ సినిమా చేయాలనుకున్నారు. కానీ సార్ అదే ఆ గార్జియస్ పర్సనాలిటీ చేసేస్తే ఒకేసారి చేసేస్తే బాగుండేది. మరి ఎందుకు చేయలేదు మీరు? అప్పటికి యాక్చువల్గా హిందీ ఆలోచన అంటే బాహుబలి 2 రిలీజ్ అవ్వటానికి ముందు కమిట్ అయిన ఫిల్మ్ సార్ బాగ్మతి. సో బాహుబలి 2 రీచ్ అనేది ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత నేను దాన్ని అప్పటికప్పుడు అడాప్షన్స్ చేసి దాన్ని అక్కడ ఇరికించాలని అనుకోవాలి. సో యూవీ క్రియేషన్స్ వెరీ క్లియర్గా ఉంటుంది. అశోక్ గారు ఈ సినిమా మనం తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్, మలయాళం కూడా మలయాళ ఆర్టిస్టులు ఎక్కువ 2-3 ఉన్నారు కాబట్టి దాంట్లో మలయాళంకి వెళ్ళాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. సో మలయాళం వి గాట్ ద అప్లాస్. మేము అనుకున్న తీరుగానే మలయాళంకి వెళ్తే మలయాళం డబ్బింగ్ చేసి సినిమా రిలీజ్ చేస్తే 50 రోజులు ఆడింది థియేటర్స్ బాగ్మతి. సో అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఉంటాడో దాన్ని ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అట్లీ వెళ్ళి షారుఖ్ ఖాన్తో సినిమా చేస్తే ఇటు సౌత్ ఎలా యాక్సెప్ట్ చేసిందో నార్త్ ఆయన హీరోగా ఉండటం వల్ల మీరు ఆ రేంజ్ పట్టుకోవడానికి అనేది ఆ మిక్స్ అండ్ మ్యాచ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంటుంది. సో వెళ్ళాలి అంటే కనుక అది పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా కథలోనే ఇది ఉండాలి. ఇప్పుడు మన దేవతా విగ్రహాలు రాళ్లతో చెక్కబడి ఉంటాయి. నార్త్ నుంచి దేవతా విగ్రహాలన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాలరాతి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. మన గుళ్ళు ట్రెడిషనల్ తీరు వేరుగా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషన్ వేరుగా ఉంటుంది. సో మనకున్నంత ఇంటెన్సిటీ నార్త్లో వాళ్ళ విగ్రహాలు ఇబ్బందులు కలుగుతున్నాయి. లోహపు విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు మనకున్నటువంటి అంటే అటాచ్మెంట్ విత్ ద డీటీ మనకున్నది వాళ్ళకి ఆ స్థాయిలో ఉంటుందా లేదా. ఇప్పుడు మన టెంపుల్స్ చాలా సెక్యూర్డ్గాను చాలా సెక్యూరిటీతోనూ చాలా ఐ మీన్ కన్స్ట్రక్షన్లోనూ అలాగే ఉంటుంది. ఆ పవిత్రత అనేది మనం అలా మెయింటైన్ చేస్తాం. నార్త్లో కొన్ని టెంపుల్స్ అనేవి ఓకే ఇప్పుడు ఆ అవేర్నెస్ ఉంది, ఇప్పుడు జాగ్రత్తలు, ఇప్పుడు ఆ పవిత్రత మెయింటైన్ చేయటం. చాలా టెంపుల్స్ ఇప్పుడు మనం పెద్దగా ఊహించుకునేటటువంటి అమ్మవారి టెంపుల్స్లో కొన్ని టెంపుల్స్ కొన్ని రాష్ట్రాల్లో ఒక మాదిరి అంటే అంత మనం ఊహించినంతటువంటి భక్తిభావం అక్కడ కనపడదేమో అన్నట్టుగా ఉన్నాయి. సో ఆ పంచగట్టుకుంటారు, మన ట్రైబ్ పంచగట్టుకుంటాడు, వాడు ట్రైబ్ పైజమా వేసుకుంటారు. సో నేటివిటీలో కానీ ఆహార్యాల్లో కానీ
చాలా విషయాలను ముందు నుంచే కేర్ తీసుకోవాలి. అది అప్పటికే షూట్ అయిపోయింది. బాగ్మతి 2 షూటింగ్ జరిగేటప్పటికి మాది సగం షూటింగ్ అంతా అయిపోయింది. బట్ వీఆర్ నాట్ ఇన్ ద ప్లాన్. అసలు ఆ హిందీ చేద్దాం అలాగేదో అలాంటి ఆలోచనలు మేము లేవు మొదటి నుంచి. అది అంతవరకే. ఇట్ వాజ్ అంటే పెద్ద హిట్ అదే పెద్ద సౌండ్ చేసింది కాబట్టి అక్షయ్ కుమార్ దాకా రీచ్ అయింది. అక్షయ్ కుమార్ సినిమా కొనటం ఇమీడియట్లీ సినిమాని ఇమీడియట్లీ వెంటనే చేయాలని చెప్పి నేను ఇక్కడ ఒక పెద్ద స్టార్ మూవీ కోల్పోవాల్సి వచ్చింది. ఆ సినిమా ఎవరండి ఆ స్టార్ మూవీ? చాలా పెద్ద స్టార్. నేను ఐ మిస్డ్ ఇట్. పెద్ద కంపెనీలో నుంచి ఒక స్టార్ మూవీ అంటే షూట్ అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. భోపాల్ షూటింగ్ స్టార్ట్ చేసేసాము. ఐ మిస్ ద వెరీ బిగ్ స్టార్. ఏంటి సార్ అది? ఎవరు కాదండి, ఇప్పుడు దాంట్లో మీకు మీరు మిస్ అయిపోయింది చెప్పుకోవడానికి ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మిస్ అయిపోయారు అనుకోండి, మీకు లేదండి ఎందుకు నేను ఆ సినిమా సార్ దే కాల్డ్ మీ, దే ఆఫర్డ్ మీ ద డేట్స్ ముందు వెనకలు ఆల్రెడీ నేను భోపాల్లో 52 రోజుల షూట్కి ఆల్రెడీ డేట్స్ పెట్టుకొని ఉన్నాను. హీరో గారు పెద్ద హీరో January 22 నుంచి అటెండ్ చేయాలి షూట్. January 22 అప్పటికే ఆ ముందు పోర్షన్స్ అన్నీ అవగొట్టేయండి అంటారు డిసెంబర్లో. కానీ ఆల్రెడీ నేను అక్కడ కాల్ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి చేయటం మొదలెడితే కనుక రెంట్కి చెడ్డ డ్రైవర్ అవుతుందని చెప్పి నేను అపాలజీస్ అడిగి ఐ డ్రాప్ ద ప్రాజెక్ట్. నేను డ్రాప్. ఎవరండి హీరో? చాలా క్రేజ్ ఉన్న చాలా పెద్ద. చెప్పండి, సంతోషిస్తారు, ఆడియన్స్ కూడా వింటారు. అరే అశోక్ గారికి మిస్ అయిందని ఒక ఫీల్ ఉంటుంది. లేదు, చాలా పెద్ద ప్రాజెక్ట్. అదే పెద్ద ప్రాజెక్టు, పెద్ద హీరో, స్టార్ హీరో. ఎవరు చెప్తాను సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాడదాం. దానికి మళ్ళీ ఇంటర్వ్యూ సెపరేట్ గా మీరు ఇంకోసారి చేద్దాం సార్. మీరు మిస్ అయిన సినిమాలు అని అలాగా మళ్ళీ ఇంకోటి మిస్ కాదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి మీకు. లేదు, ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్. బ్యానర్, పెద్ద బ్యానర్, వన్ ఆఫ్ ద నంబర్ 1 బ్యానర్ ఇన్ టాలీవుడ్. ఓకే, నంబర్ 1. కానీ మీరు మన ఇంటర్వ్యూ ముగిసేలోగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అది మాకు చెప్పి మాత్రమే ఐడియం ప్రేక్షకులకు వెళ్ళాలి, లేకపోతే అది మాకు అసంతృప్తిగా మిగిలిపోతుంది. ఇందాకలే మీరు చెప్పారు, అసంతృప్తి వేరు, సంతోషం వేరు. అంచేత నేను మిస్ అయ్యాను సార్. నేను మిస్ అయ్యాను. బట్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, అక్షయ్ కుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇలాగ ఏదైనా అవకాశం ఉంది, ఒక నెల పోస్ట్ పోన్ చేసుకోవడం. పాప ఆయన ఆ టైంలో యాక్చువల్గా నేను చెప్పాను మొదట అక్షయ్ కుమార్ గారే చేయాలి ఆ ప్రాజెక్టు. ఆయనకి సూర్యవంశీ ల్యాగ్ నడుస్తుంది, వెనక్కి డేట్స్ పోతూ ఉన్నాయి. తర్వాత ప్యారలల్గా పృథ్వీరాజ్ చౌహాన్ పెద్ద షెడ్యూల్ వేసుకుని రాజస్థాన్లో హోల్డ్ అయినారు. కానీ వెనకాల అంటే అప్పటికే ఆయనకు కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న న్యూస్లను బట్టి కొద్దిగా ఈ లాక్డౌన్ లాంటి పదార్థం ఒకటి రావచ్చేమో అన్న హింట్స్ ఆయనకు అందుతున్నాయి. హీ కాల్డ్ మీ వన్ డే, అశోక్ నువ్వు అస్సలు నా గురించి ఆలోచించుకోండి ముందు ఇమ్మీడియట్లీ అంటే వీ ట్రైడ్. లాస్ట్ మినిట్లో ఇంకొక స్టార్ హీరో, ఇంకొక హీరోని ట్రై చేసాం అక్కడ. ఆయనే మాట్లాడారు, బట్ అది అతను షూట్లో ఉండటం వల్ల రాలేకపోయింది. దాని తర్వాత కరణ్ కపాడియా రావడం జరిగింది దానికి. అంటే వాళ్ళ ఇంట్లో డింపుల్ కపాడియా వాళ్ళ మేనల్లుడే అవడం, నువ్వు చేసేసారా, అది లేట్ అయిపోతే సినిమా ఆగిపోతుంది. కారణాలు ఏంటనేది వీ డోంట్ నో ద రీజన్స్. బట్ అప్పటికే ఆయన కొంత హింట్ ఉందేమో అనుకున్నా. వీ కంప్లీటెడ్ ద షూట్, దుర్గామతి షూట్ కంప్లీట్ చేశాను. లాక్డౌన్ 3 నెలలు భోపాల్లో 3 నెలలు ఫ్యామిలీతో పాటు లాక్ అయిపోయాను. అది అలాంటి అంటే వాళ్ళు చాలా పరిగెడుతున్నారు. అప్పటికి ఆయన బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఒక 8 రోజులు డేట్లు ఇచ్చున్నారు. దాంట్లో మన ఇక్కడ ఉన్నిముకుందని చేసిన క్యారెక్టర్ అక్షయ్ కుమార్ గారు చేయడానికి డేట్స్ 8 days 9 days డేట్స్ ఇచ్చున్నారు. సో పాప ఆయన అది అడ్జస్ట్ చేయలేకపోయారు. పరిస్థితి పరిగెత్తాలి అని అట్టు అలా జరిగింది. అదే మీరు ఆ సినిమా చేయడం వల్ల వచ్చిన మైలేజ్ కన్నా ఇక్కడ పోగొట్టుకునేదే మీకు ఎక్కువ ఉన్నదేమో నాకు అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. సార్ అది ప్రతి డైరెక్టర్కి ఒక అచీవ్మెంట్ లాంటి హీరో, ఒక అచీవ్మెంట్ లాంటి ప్రొడక్షన్ హౌస్. సో సహజంగా తెలుగు వాడిని, నేను తెలుగు భాష మీద విపరీతం అభిమానం ఉన్నవాడిని. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సినిమా చేయవలసి వచ్చింది. అక్కడ ఇమ్మీడియట్లీ మనం చేయటం స్టార్ట్ చేసాం. ఓకే, హిందీ దట్టు పెద్ద స్టార్ హీరో, క్యాన్వాస్ పెద్దది, అవెండెన్షియా కంపెనీ, టీ సిరీస్, అక్షయ్ కుమార్, కేప్ గుడ్ హోప్. సో పెద్ద ప్రొడక్షన్ హౌస్, చాలా పెద్ద మూవీ. అట్ ద సేమ్ టైం అంటే అదే టైం అవకాశం దేవుడు ఒకేసారి ఇస్తారని అలాంటి స్టార్తో. బట్ లక్కీలీ మరొకసారి అవకాశం వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు చెప్తాను అది ఆ పాయింట్. ఇలా అప్పుడు మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు చేస్తున్నానండి అని చెప్తాను ఖచ్చితంగా. బట్ నాకు గెస్ ఉంది దాని మీద. నేను ఇంటర్వ్యూ అయ్యేలోగా నేను కూడా చెప్తాను, ఇద్దరం తేల్చుకుందాం. నా గెస్ కరెక్టా కాదు? కరెక్ట్. ఏం సార్ అదే చెప్పేది, అవసరం వాళ్ళు జ్యూస్ లాగే వాళ్ళు అయితే ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని.
ఇప్పుడు నార్మల్గా అనుష్క గారు అన్నారని కాదు, కానీ ఇప్పుడు మీరు ఒక సినిమాని మీరు కంప్లీట్గా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు దాంట్లో ఉండే ఎక్సైట్మెంట్ కానీ లేకపోతే ఆ టెన్షను, ఆ తర్వాత వచ్చే ఒక హ్యాపీనెస్, సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయిన తర్వాత ఆ లెవెల్ వేరేగా ఉంటాయి. కరెక్ట్ కదా? అవును. సేమ్ స్క్రిప్ట్ సేమ్ సబ్జెక్టు తీసుకెళ్ళి అక్కడ చేస్తే అదేదో కమర్షియల్గా మీకు జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఉండొచ్చేమో, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? యాక్చువల్లీ తెలుగు భాగమతిలో చెప్పలేని కొన్ని ప్రశ్నలకి కొన్నిటికి క్లారిటీ నేను స్క్రిప్ట్ చాలా మార్చాను సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ డిఫరెంట్. ఆర్టిస్టులు కూడా ప్రాపర్గా మంచి ఆర్టిస్టులు అయితే కనుక అది ఇంకా పెద్ద లెవెల్లో ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని తెలుగులో ఇక్కడ ఈ పాయింట్లో నీరసపడ్డారు, ఈ పాయింట్లో చాలా హైలైట్ అయినాయి, దీన్ని ఇంకా హౌ టు మేక్ ఇట్ బిగ్ అలాగా చేసిన వాటిలో యాక్చువల్గా సినిమా తయారు చేసిందేమో బిగ్ స్క్రీన్కి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది గాన్ ఫర్ అమెజాన్ ఎక్స్క్లూజివ్ రిలీజ్ వెళ్ళాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ఫస్ట్ లాక్డౌన్. అప్పటికి థియేటర్స్ అసలు హిందీ ఫీల్డ్ అయితే కనుక అప్పటికి థియేటర్స్ అసలు దే ఆర్ నాట్ రెడీ టు ఓపెన్. మనం ఆంధ్ర అయినా ఇంకా కొద్దిగా గొప్ప స్టార్ట్ చేసాం కానండి, పర్మిషన్స్ అవి నెమ్మదిగా వస్తూ. మనం స్టార్ట్ చేసిన 6 months తర్వాత ఏమో అక్కడ థియేటర్స్ ఓపెన్ చేశారు. బట్ దే గాట్ ద అగ్రిమెంట్స్, కార్పొరేట్ అగ్రిమెంట్స్ ఏవో ఉన్నాయి భూషణ్ కుమార్ గారివి. వాళ్ళందరూ అమెజాన్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పీరియడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు అమ్మింది చాలా పెద్ద ప్రైజ్లో అమ్మారు అప్పటికే అమెజాన్ దీనికి. మన విద్యాబాలన్ గారి మూవీను అదే కంపెనీ నుంచి భూమి పెడ్నేకర్ మూవీ రెండు కలిపి ఏదో పెద్ద ప్యాకేజీలు వెళ్తాం సార్. కొన్ని పెద్ద పెద్ద స్టార్స్ మూవీసే అక్కడ ఆ టైంలో మనకి ఇక్కడ రిలీజ్ కావాల్సి వచ్చిన పరిస్థితి. అవును. ఇప్పుడు ఎందుకు వెంకటేష్ గారు చేసిన నారప్ప ఓటీటీలో ఎంత పెద్ద మంచి ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇఫ్ ఇట్ ఈస్ థియేటర్స్ అయితే కనుక దాని రీచే వేరు ఉంటుంది. బికాస్ మన తెలుగు స్టేట్స్ ఫేస్ చేసేటువంటి అతి టిపికల్ ప్రాపర్ ప్రాబ్లం అది. మన విలేజెస్ కానివ్వండి, ఇంటర్నల్గా జరిగేటటువంటి రాజకీయాల్లో ది బెస్ట్. అండ్ ఇంకోటి ఎమోషన్, రెండు కనెక్ట్ అయ్యే పాయింట్స్. అది ఓటీటీ కాకుండా, అంటే నేను అనేది కామన్ మ్యాన్ సమస్యని కాస్ట్లీ మ్యాన్ థియేటర్లో దీంట్లో వేసి చూసుకుంటే కష్టం. అందులో ఓటీటీ కథలు వేరండి అని అంటుంటారు. ఎస్, ఓటీటీ కథలు వేరు. అది ఎందుకు అంటే కనుక ఒక జీవితంలో ఒక చిన్న ప్రశాంతత వచ్చిన తర్వాత ఒక టీవీ, పిల్లలు లేకపోతే భార్య, ఇంట్లో వాళ్ళ చూడటానికి నా మంత్లీ బడ్జెట్లో నేను ఇది కేటాయించుకోవచ్చు అని చెప్పిన ఒక స్థిరత్వం వచ్చినటువంటి మనిషి చూసే కథలు ఇవి ఓటీటీలో వచ్చేవి. అసలు దానికంటే ముందు నేను ఆటో దోలుతున్న మధ్యలో ఒక 1/2 hour గ్యాప్ దొరికింది, ఏం చేయాలరా టైం పాస్ చేసేవాళ్ళు కూడా ఐ డ్రీమ్స్ లాంటి చూస్తారు. నేను అదే అంటున్నాను. వాడి దాంట్లో ఏంటంటే వాడి ఇంటి పక్కన జరిగిన మర్డరు, లేకపోతే దానికి ఇట్లా జరగకూడదు, రేపొద్దున ఆర్థికంగా నేను ఇట్లా దెబ్బతినకూడదు, ఎదగాలనుకున్న మనిషి చూసే కంటెంట్ వేరుంటుంది. అది ఎదుగుదలకి వాడికి కామన్గా అంత నాలెడ్జ్ ఇచ్చేటటువంటి విద్యాలయాలను లేకపోతే వికాస్ కేంద్రాలు మనం చూపించలేం. కాబట్టి సినిమా ఇస్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. ఆ సినిమా ద్వారా ఇదిగో నువ్వు ఇది చేస్తే కనుక పొరపాటు దెబ్బ తినకుండా ఉంటుంది. నారప్ప అనే సినిమా కామన్ మ్యాన్ సినిమా. ఇంకా చెప్తే కామన్ మ్యాన్ కంటే ఒక మధ్యతరగతి స్థాయి కంటే కింద నా రైట్స్ నాకేంటి అని తెలియని వాడు, జై భీమ్ లాంటి సినిమాలు థియేటర్లోకి వస్తే అవి ఇంకా పెద్ద రీచ్ ఉండేది. అవును, మీరు చూసారు, కరెక్టే. పాపం వాడికి అన్యాయం జరుగుతుందిరా అంటారు, కానీ మనం టీవీ ఆఫ్ చేసి కాఫీ తాగి పడుకుంటాం. ఏదో తీసేది అట్లా కూడా కాదు, ఫీల్ అవుతాం. విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. అరే యార్ ఇట్లా ఇంకా జరుగుతుందా మన దేశంలో, కానీ దీనికి ఏదో రెస్పాన్సిబుల్గా ఏం ఆలోచించలేదు. కబుర్లు చెప్పుకుంటారు, బాగానే చేసేడు వెంకటేష్ అనుకుంటారు, పడుకుంటారు. 15% రియాక్ట్ కూడా అవ్వచ్చు పాపం. మంచి ఎఫర్ట్ నిజంగానే చాలామంది రీచ్ అవ్వట్లేదు. ఎన్జిఓస్ ఉన్నారు సార్. ఇప్పుడు ఎన్జిఓస్లో చాలామంది స్తోమత ఉన్న వాళ్ళే ఓటీటీలు పెట్టుకున్నారు. కాదు, ఈ సమస్యను మనం ఇక్కడి నుంచి డీల్ చేస్తే కనుక దీన్ని ఇట్లా కొలాప్స్ చేయొచ్చు. ఒక లాయర్ కథ, దాంట్లో ఒక లాయర్ కథ ఉంటుంది, ఒక తండ్రి కథ ఉంటుంది. ఒక పేద తండ్రి ఏం చేయలేని పరిస్థితుల్లో తన బిడ్డను కాపాడుకోవడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయని చెప్పని వెతుక్కోవడంలో ఖచ్చితంగా చూస్తాడు సార్. ఇప్పుడు పెద్ద ఆయన అరెస్ట్ అయ్యాడంటే వాళ్ళ అబ్బాయి రియాక్ట్ అవ్వడంలో పెద్ద ప్రాబ్లం కాదు. లేదా ఒక పెద్ద ఆయన కొడుకు, బాగా డబ్బున్నవాడి కొడుకు అరెస్ట్ అయ్యాడంటే వాళ్ళ ఫాదర్ దాన్ని డీల్ చేసే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఒక రోజు ఓ బొగ్గు కార్మికుడు కొడుకుని అరెస్ట్ చేస్తే వాడు ఎక్కడెక్కడ తిరగాలి, ఎన్ని పెయిన్స్ ఉంటాయి, ఎంతమందిని కలవడానికి అవకాశం ఉంటుంది అతని సోర్సెస్. పైగా ఈ రెడ్ టేపిజంలో అలాంటి వాటిల్లో కాదరబాయ్ నువ్వు ఈ పాయింట్ని టచ్ చేస్తే కనుక నీకు 10 నిమిషాల్లో నువ్వు ముందు సొల్యూషన్ వస్తుంది. అట్లీస్ట్ ఐ వుడ్ లైక్ టు హెబియస్ కార్పస్ పిటిషన్ అని మనకు ఒక ఇది ఉంది సార్, రైట్ ఉంది. భాగమతిలో మిస్ ద పాయింట్. యాక్చువల్గా నేను అది భాగమతిలో ఫస్ట్ ఇంక్లూడ్ చేసి ఉంచాను, అప్పటికి ఇంకా పాపులర్ కాలేదు.
సహజంగా ఈ ఏబియస్ కార్పస్ పిటిషన్ చాలామంది తెలియదు. కానీ తెలిస్తే కనుక ముందు నా బిడ్డకి ఏమైపోయాడన్న ఆందోళనలో ఈ హార్ట్ స్ట్రోక్లో చచ్చిపోయేవాళ్ళు కనీసం పోలీస్ పరిధిలో ఉన్నటువంటి నా బిడ్డని నేను చూడటానికి ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఉపయోగపడుతుంది. కనీసం నేను వెళ్ళి నా కళ్ళతో చూసుకుంటే ఓకే, వాడికి ఏం చంపేయలేదు, వాడి దగ్గర వాడిని ఎత్తురు కళ్ళజోడలేదు వీళ్ళు, ఇలాంటి భయాలు ఆందోళన అంటే చిన్నపాటి దీంట్లో ఉండేవాడు. కామెడీ ఏంటంటే సార్, వీఆర్ డిస్కసింగ్ సో మెనీ అదర్ థింగ్, లాజికల్గా చాలా అంటున్నాం, కానీ ఒక చిన్న ప్రాణం, ఒక 5 నిమిషాల ఒక ఎన్కౌంటర్, ఒక బాడీతో ఇంకో బాడీ ఒక ఎన్కౌంటరు, ఒక జీవితం అవుతుంది. ఈ జీవితం చుట్టూ బోలెడని కథలు అల్లుకొని ఉంటుంది. ప్రతి జీవి వాడు చిన్న పని చేసేవాడు కానివ్వండి, పెద్ద పని చేసేవాడు కానివ్వండి, ఆ లైఫ్ గురించి అయితే డిస్కషన్స్ అయితే లేవు. నిన్న మా పొలిశెట్టి మూవీలో కూడా ఒక సృష్టి కార్యం, ఒక మనిషి తోడు, ఆ మనిషి తోడు కోసమే చాలామంది ఈరోజు తపన పడుతున్నారు సార్. అనాథలుగా బతుకుతున్న చాలామంది వాళ్ళ వైపు చేయబడుతున్నారు. పిల్లాడు అంటే ఎక్కడో చదివింది ఏంటంటే, వెన్ యూఆర్ ఇన్ ఎనీ ఆర్ఫనేజ్ హోమ్, ఆ పిల్లాడికి అసలు తల్లిదండ్రి తెలియని ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి వాడికి మీరు బాగా మనసుకు నచ్చే పని ఏదైనా చేస్తేట వాళ్ళు వేరే ఏం చేయరట, పిలిచి బుగ్గ మీద ముద్దు పెడతారట. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప అనుభూతి అదొకటే ఉంటుందంటారు. ఎంతమంది తన బిడ్డల దగ్గర ఒక ముద్దు తీసుకొని బయటకు వస్తున్నారు, ఎంతమంది వాళ్ళ ఫాదర్ వాడికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తే హగ్ చేసుకుని ఒక కిస్ చేసి వస్తున్నాడు. అంటే ఒక ఏమీ లేని వాడికి అందుతున్నటువంటి ఫీలు అన్నీ ఉన్నవాడు ఎందుకని అనుభవించట్లేదు. ఇలాను ఒక సింబల్ ఒకటి వాట్సాప్లో పంపించేస్తే అయిపోయింది. ఫోన్ చేసి ఏంట్రా దెబ్బ తగిలిందంట కదా, కోలుకున్నావా, ఈ మాటలోను వెళ్ళలేని పరిస్థితి దూరం ఉంటే. కనీసం అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ కుశల సమాచారం అంటారు కదా. కుశల సమాచారం అనేది ఎక్కడుంది సార్? టాపిక్ ఎక్కడికి వెళ్ళలేదు మీరు. నారప్ప గురించి చెప్తూ ఓటీటీకి వెళ్ళడం అలాంటి వైడర్ ఆడియన్స్ రీచ్ అయ్యి వైడర్గా సినిమా మాధ్యమం అనేది ప్రాథమికంగా 10 రూపాయల నుంచి 100 రూపాయల ఎంటర్టైన్మెంట్, 100 రూపాయల్లో నాకు ఒక వికాసం, విజ్ఞానం, వినోదం, ఈ 3 అందించే సాధనం అని నమ్మేవాడు మనవాడు. ఈ రోజు కూడా మిగతా ప్రపంచం అంతా నేను అన్ని హిందీ వాళ్ళు అంతా కూడా తిరిగాను. ఎందుకని తెలుగు వాళ్ళు సినిమాలు ఎక్కువ చూస్తారు, సినిమాలు అంటే ఎందుకు అంత డివోషనల్షిప్ వాళ్ళకి, ఎందుకు శుక్రవారం వస్తే గుడికి వెళ్ళినట్టుగా ఎందుకు థియేటర్లకు వెళ్తారు, మాకు అంత లేదండి అంటారు. అబద్ధం. ఈరోజు 1000 కోట్లు చేస్తుంది, వాడికి ఉంటుంది కాకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, టైము. కానీ మన వాళ్ళు ఖచ్చితంగా లేదు, శుక్రవారం దాకా నేను ఈ పని చేస్తే శుక్రవారం నాడు ఫ్యాన్ బేస్గా వెళ్ళినండి సినిమాకి, బట్ నా హీరో ఏదో ఒకటి చెప్తాడనే ఒక నమ్మకంతో వెళ్ళనివ్వండి, అదే నేను ఎంజాయ్ అవ్వాలి. అందుకే వెంకటేష్ గారు స్టేజ్ మీద ఏదో ఫంక్షన్లో ఆల్మోస్ట్ ఈ మూవ్ టు టీయర్స్. నిజమండి. అరే నాది సినిమా నారప్ప థియేటర్స్లో రిలీజ్ కాలేకపోయింది. చాలా ఎందుకంటే వీఆర్ ఆల్ హార్ట్ బిలీవర్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఆడిటోరియం. ఐ లవ్ థియేటర్స్ సార్. నేను సినిమా తప్పితే మాకు థియేటర్స్ తప్పితే మేము థియేటర్స్ నుంచి సినిమా కాలేజీలు ఎగ్గొట్టి థియేటర్లు సినిమాలు చూడబట్టే కదా ఈరోజు. ఇప్పుడున్న ఏ డైరెక్టర్ని అడగండి, కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్లకుండా డైరెక్టర్ అయినటువంటి ఏ డైరెక్టర్ అసలు అది మొట్టమొదటి ఫస్ట్ క్వాలిఫికేషన్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ కాలేజ్ మానేసండి. అంటే అదే విజ్ఞానం, వినోదం, వికాసం. విజ్ఞానం ద్వారా వికాసం వచ్చిన వాడు వినోదం అనే ఎంటర్టైన్మెంట్ వరల్డ్లోకి వస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని మన వాళ్ళు చాలా మంది ప్రూవ్ చేశారు. దానికి మీరే నిర్ధారిస్తారు. నా లెవెల్ వదిలేని పెద్ద వర్మ గారిని చెప్పండి, రాంగోపాల్ వర్మ గారిని చెప్పండి, ఎడ్యుకేటెడ్ ఫెలోస్, సెలబ్రేటెడ్ డైరెక్టర్, అన్సెలబ్రేటెడ్ డైరెక్టర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ సార్. అతని మనసులో నేను నాలో ఆనందపడే బదులు నేను ప్రపంచానికి ఏదైనా చెప్పచ్చు అన్న ఆలోచన వచ్చిన వాడు ఖచ్చితంగా. అందుకే దానికి దర్శకుడు అన్నారు, మార్గదర్శకత్వం చేయొచ్చు, దర్శకత్వం చేయగలిగి. అదేలే. అయితే ఇప్పుడు మీరు అనుష్క గారి సినిమా చూసారా, మిస్ శెట్టి? సూపర్ మూవీ. ఒక ఫ్యామిలీ, ఒక ఎమోషన్. అంటే అదే చెప్పాను సార్, మనిషికి ఒక తోడు ఉండాలి. అది అబద్ధం చెప్పడానికైనా, నిజం చెప్పడానికైనా, దొంగతనం చేశామని చెప్పడానికైనా, నేను బాగున్నానని చెప్పడానికైనా, నేను చచ్చిపోతున్నానని చెప్పడానికైనా ఒక తోడు ఉండాలి. దీనికి భగవంతుడు ఆడమ్ అండ్ ఈవ్ అనేది పంపించాడంటే ఒకడినే పంపించేవాడు. ఇద్దరిని పంపించాడంటే కనుక దేవుడికి అంత అవసరం. ఎందుకని ఒక అపార్ట్మెంట్లో బతికేస్తూ వాడు సోలో బతుకు, వాడు ఏదో బతికేద్దాం, నాకా పెళ్ళ ఎందుకు, నీకా పెళ్ళ నువ్వు క్వశ్చన్ వేసుకో. నాకెందుకు అడుగుతున్నావు? నీకు పెళ్ళి కావాలని నేను అడుగుతున్నాను, నీకు బిడ్డలు కావాలని నేను అడుగుతున్నాను.
వీఆర్ మిస్సింగ్ ద ఎలిమెంట్స్. చూసి అదే నేను ఎక్కడో అన్నాం, ఏ వేదం చెప్పినా ఏ పురాణం చెప్పినా ఎక్కడ ఏది చెప్పినా కానీ నేను నీకు 3 కార్యాలు ఇస్తున్నాను, 3 పనులు ఇస్తున్నాను. నీకు ఆహారం ఇచ్చా, కడుపు నిండా తిను. నువ్వు నిద్రపోవటానికి ఒక శక్తిని ఇచ్చా. నీకు శక్తి, నిద్రపోవటం కూడా ఒక శక్తి సార్. వాస్తవంగా శరీరంలో నిద్రపోవాలి అనేది ఒక గుడ్ హ్యాబిట్. నిద్రపో, కంటిన్యూగా నిద్రపో. నీకు ఆపోజిట్ శక్తిని ఇచ్చా, సంసారం చేయి. సమయానికి తిను, సమయానికి పడుకో, సమయానికి తగ్గట్టుగా సంసారం చేయి. ఈ 3 చెప్తే ఈ 3 తప్ప మిగతా అన్ని పనులు చేస్తాడు మనిషి. అదే 3 దశలండి, భక్తి, రక్తి, ముక్తి. కరెక్ట్. ఈ మూడు చేయడు, ఈ 3 టైంలో చేయడు. టైంకి తిండు, టైం పడుకోడు. సో ఎట్లా వస్తుంది చెప్పాను మళ్ళీ ఏదంటున్నా. 100 మంది జనాల్లో 50 మంది గుళ్ళ దగ్గర డబ్బు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు IVF సెంటర్ల దగ్గర, నీవు దేవుడా అని. సో లైఫ్ అనేది జరుగుతున్నంత కాలం మాత్రమే ఈ భూమి మీదకి ఈ భూమికి ఈ రోజున చంద్రుడి మీదకి వెళ్ళాము, ఏముందని వెతుకుతున్నాం అంటే దట్ ఈస్ విజ్ఞానం. వెళ్ళండి. బట్ బేసిక్గా నువ్వు తయారు చేయాల్సినటువంటి నువ్వు నేర్చుకున్నటువంటి నీ వికాసం ఏది? ఇదిగో ఇంతమంది జనాన్ని నేను తయారు చేస్తే భారతదేశ జనాభా 154 కోట్లు, 134 కోట్లు. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఒక మనిషి మీద ఇంకో మనిషికి ప్రేమ ఉంటేనే పిల్లలు పుడతారు. ఒక మనిషి పిల్లలు పుట్టించారని చెప్పి భారతదేశం ఇదే పనిలో ఉంది. అది పనిలో కాదు. స్టిల్ దే హ్యావ్ ద హ్యుమానిటీ. ఒక మనిషిని ఇంకో మనిషిని ప్రేమించేటటువంటి నేచర్ ఇంకా మన భూమి మీద మాత్రమే ఉంది అని చెప్పి అంటారు. ఇప్పుడు మీరు ఈ సినిమా చూశారు కాబట్టి అనుష్క గారు ఆ క్యారెక్టర్ చేయడం ఔచిత్యమేనండి. సార్, శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది సార్. మీరు బేబీ చూశారు, ఓ చిన్న అమ్మాయి ఆ కథ చెప్తే కరెక్ట్ అంటే ఏ ఇమేజ్ లేని అమ్మాయి అలాంటి కథ చెప్పింది కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాంటిది అనుష్క చేస్తే మీరు యాక్సెప్ట్ చేయరేమో కానీ అరే బాయ్. అంటే అనుష్క గారు అనగానే మనకి ముందు ఏనుగులు, గుర్రాలు, కత్తులు, కోటలు, పెద్ద పెద్ద దర్వాజాలు. ముందు అమ్మాయి సార్. ముందు అమ్మాయిలో కూడా ఒక అమ్మ ఉంటుంది. ఫస్ట్ తల్లిని చూస్తే ఒక తల్లి బిడ్డ. షీ హ్యాస్ చూజన్ ద రైట్ థింగ్. స్క్రిప్ట్. చాలా మంది ఆడపిల్లలకు ఉన్నటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, నేను రేపు భారీగా మారాలంటే ఎట్లాంటి వాడు వస్తాడు. అలాంటి సందేహాలు తీర్చాల్సింది పెద్ద హీరోయినే తీర్చాలి. అలాంటి సమస్య వస్తే ఎలా దాన్ని అధిగమించాలని చెప్పి పెద్ద హీరోయినే చెప్పాలి. ఏమి తేల్చింది? మళ్ళీ భర్త గురించే కదా పాకులాడింది ఆఖరి వరకు. అవును సార్, నేను అంటుంది అదే. మీరు ట్రాన్స్ఫర్మేషన్కి ఇష్టపడినటువంటి కొన్ని జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక 14 ఏళ్ల వయసులో ఒక అడల్ట్ ఓన్లీ సినిమా చూడటానికి చూపించే క్యూరియాసిటీ, ఒక యవ్వనం నుంచి ఒక భర్త అవ్వడానికి ఇష్టపడతా, ఒక భర్త నుంచి ఒక ఫాదర్ అవ్వడానికి ఇష్టపడతా. ఏమో అవతల డోర్లో ఏముందో నువ్వు అదే పర్సనల్గా సాల్వ్ చేయలేని వాడివి. నువ్వు జీవితాన్ని నేను సాల్వ్ చేస్తా. 82 సంవత్సరాలు ఏం యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎవరితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నావు? అంతే కదా సార్. ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పుకోలేని ఒక మనిషి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పుకోలేని మనిషి అని అనడం కన్నా, ఇప్పుడు ఉమెన్ ఫోక్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు దెమ్, ఇన్ జనరల్గా ఎప్పుడైతే ఈ ఎకనామికల్ ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు, MBAలు, MSలు చదువుకుని, నేను అనుకోవడం దే ఆర్ అనేబుల్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్. సబ్మిషన్ లాగా మ్యారేజ్ అంటే ఇట్స్ ఎ సబ్మిషన్ అన్న ఫీలింగ్ చాలా మంది ఆడపిల్లల్లో ఉన్నదండి. దట్ ఈస్ ఎన్ ఐడియల్ వర్డ్ దట్ యు ఆర్ టెల్లింగ్. బట్ ఇక్కడ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టర్మ్స్ అన్నదానికి దే హ్యావ్ దేర్ ఓన్ డెఫినేషన్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇఫ్ యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి మీరు భయపడతల్లా, ఒక ఆడపిల్ల ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి భయపడతల్లా, ఇల్లు, అట్మాస్ఫియరు, తల్లి, తండ్రి దీన్ని వదిలేసేసి నేను అమెరికాలో చదువుకోవడానికి కూడా అమ్మాయి ఏం భయపడతల్లా. అలాగే ఆ అమ్మాయి లేదా పేరెంట్స్ కూడా భయపడట్లేదు. దట్స్ అగైన్ సార్, అదే వాళ్ళు చెప్పేది. అవేర్నెస్ తల్లిదండ్రుల్లో ఉంది. అవేర్నెస్ తల్లిదండ్రులు లేదని అనుకోవడం అంటలేదు. ఒక టైంకి స్కూల్కి పంపించాలి. మా అమ్మాయి ఇన్ టైంలో స్కూల్లో వెళ్ళాలి అంటే కనుక ఒక కారు డ్రైవర్ని పెట్టాలన్న అవేర్నెస్ వాడికి ఉంది. ఈ అమ్మాయికి ఈ వయసు వచ్చే లోపల నేను ఇది కొని పెట్టుంచాలి, ఈ అమ్మాయికి ఇది వచ్చే లోపల నేను ఈ బంగారం చేర్చి పెట్టుంచాలి, ఈ అమ్మాయికి ఈ వయసు వచ్చే లోపల నేను పెళ్లి చేయాలనుకోవడం తప్ప తల్లిదండ్రులది. ఈ అమ్మాయికి ఈ వయసు వచ్చే లోపల బిడ్డలు పుట్టాలని కోరిక ఉండటం తప్ప తల్లిదండ్రులకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్. సో the awareness is there for the parents, not for the I'm not talking about the parents, just I'm talking about the youth లో కూడా చాలా మంది మీరు ఈ నేరాలు ఘోరాలు చూడటం మానేయండి. చూడడం ఎలా మానేస్తారు సార్? ప్రతి సీరియల్ దాని మీదే.
అదే లేకపోతే చెప్పేది. దానికేమో రేటింగ్లు రావు, మళ్ళీ సార్ టీఆర్పీ రేటింగ్లు రావు. అందుకని కోడల్ని అత్తగారు కోసి కారం పెట్టడం, లేకపోతే కోడలు అత్తగారిని కోసి కారం పెట్టడం, ఇలాంటివి అయితే మంచి హుషారుగా చూస్తున్నారు ఆడవాళ్ళే. కరెక్ట్ చూస్తున్నారు. అది క్యూరియాసిటీకి ఇంట్రెస్టింగ్గా ఉండేది సార్. ఒక మర్డర్ జరిగితే ఎందుకు ఆ మర్డర్ జరిగిందన్న దానికి ఉంటుంది, కానీ ప్రతిరోజు వాళ్ళింట మర్డర్లు జరగవు. కానీ సీరియల్స్ ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళకి మర్డర్ జరుగుతున్నట్టు. అదే మీరు చెప్తున్నాను, నేను రాంగ్ ఐడియాలజీని మీరు గ్రాప్ చేస్తున్నారు. రెండు ఉంది, పాజిటివ్ ఎండ్ ఉంది. గ్రాబ్ ఎవరు చేస్తున్నారు? సొసైటీ చేస్తున్నారా? మీ మీడియా, మీ డైరెక్టర్లు గట్ట చేసి చూపిస్తున్నారా సార్? ఒకటి చెప్తాను, ఒక క్యూరియస్ పాయింట్ని డిస్కస్ చేయడానికి ఎవడైనా ఇష్టపడతాడు. ఇలా జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అండర్లైన్ తోటి సినిమా ముగుస్తుంది. లేదా ఆ పక్కింట్లో అలా జరిగింది, ఈ కేసుని మనం ఎందుకని సినిమా కథాంశంగా తీసుకొని చేయకూడదని ఆలోచించేది వైస్ వర్సా. రెండూ ఉన్నాయి. సొసైటీలోనే మర్డర్లు జరుగుతున్నాయి. ఏ దర్శకుల ఇళ్లలోనో లేదా ప్రొడ్యూసర్స్ ఇళ్లలోనో మర్డర్లును, మానభంగాలు లేదా నేరాలు ఘోరాలు జరిగి కాదు సార్. మళ్ళీ అదే ఇందాక పాయింట్కి వస్తాను. రాజు ఒక జరిగిన విషయాన్ని లేదా జరగబోతున్న విషయం, నాకు యుద్ధం రాబోతుంది, ఈ యుద్ధం మూలంగా మీరు అలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చేమో, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మీరు నాకు సహకరిస్తారా లేదా అన్నదానికి కూడా ఒక స్టేజ్ ప్లే అప్లై చేసేవాట. దాన్ని వాడు అర్థం చేసుకుని, అవును మనకి ఇది అవసరం ఉంది, మనం ఈరోజు బతికి బట్ట కట్టాలంటే కనుక ఈ యుద్ధం జరిగే తీరాలనే ఆలోచన వాడికి వస్తే ఎక్కువ మంది దానికి ఎస్ అంటున్నారంటే ఈ విల్ ఫైట్ ఫర్ ద. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి క్లుప్తంగా, ముక్తసరిగా. ఇప్పుడు ఈ సినిమా ఉంది, మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా ద్వారా సమాజానికి ఏం కన్వే అవుతుందో ఒక మాట చెప్పండి. ప్రేమ అనేది ఇంకా అవైలబిలిటీ ఉంది సార్. మరి బుక్కిష్గా చెప్తున్నారు సార్. ఎంత నాకు అనిపించింది ఏంటంటే, ఆడపిల్లలు చాలా దూకుడుగా ఆలోచించి మాకు వివాహ బంధాలు అక్కర్లేదు. కాదు, నేను అలా అనలేదు. ఆడపిల్లల విషయంగా మాట్లాడుతున్నా. మీరు కథని వెళ్తున్నారు. నేను కథలో రెండో పాయింట్, ఇప్పుడు అదే పోలిశెట్టి డిస్కస్, ఎంతమంది కుర్రాళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? సెటిల్ అయ్యి లైఫ్లో సెటిల్ అయిపోయి, నాకు కొన్ని డిజైర్స్కి అంతం ఎక్కడుంది? మీరు చెప్పండి, మీ ఏజ్లో మీరు ఎంత వయసులో పెళ్లి చేసుకున్నారు? ఒక డిజైర్కి అంతం ఎక్కడుంది? లేదు. డిజైర్ అనేది అప్పటికప్పుడు, అంటే కాలానుగుణంగా ఒక డిజైర్ అనేది కొత్తది క్రియేట్ అవుతుంది. మీరు దీని మీద అసలు ఒక సినిమా కట్ చేయొచ్చు. ఎందుకంటే యుఎస్లో ఉన్న మగపిల్లలు ఎవరు కూడా వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారో, ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారో, ఎలా చేసుకుందాం అనుకుంటున్నారో ఒక క్లారిటీ లేకుండా ఉన్నారని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటారు. రియల్ క్లారిటీ కాదు సార్, భయాలు ఉన్నాయి. అదే చెప్తుంది. ఆ భయం అనే పాయింట్ని, అంటే అనుష్క డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇంటర్నల్గా, అంటే బయట దొరికే ప్రేమ సరే, ఇంటర్నల్గా తనలో తనకున్న, అంటే నీకున్న ప్రేమే అవతల వ్యక్తికి కూడా ఉంటుందన్న దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. నువ్వు ప్రపంచాన్ని గెలుస్తున్నావు, చంద్రుడి మీద కూడా వెళ్తున్నావు. చంద్రుడి మీద ఏముందో తెలుసుకోగలుగుతున్నావు, పక్క మనిషిలో ఏముందో తెలుసుకోలేకపోతున్నావా? పాయింట్ అది. కుర్రాడు కూడా సార్, చాలా మంది కుర్రాడు. అదే డైరెక్టర్ మహేష్ చాలా మంచి డైలాగ్ రాశాడు మురళీ శర్మకి. అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లాగా వస్తుంది, రెండు సార్లు వస్తుంది. కరెక్ట్. ప్రేమని బయట వెతుక్కోవాలనుకోవట్లేదు అమ్మాయి, తనే వెతుక్కోవాలనుకుంటుంది. అంటే తన నుంచి వచ్చే బిడ్డలు మాత్రమే తను ప్రేమిస్తారేమో అనుకునే యువత ఉంది. కాదు, నీకు కూడా బయట ప్రపంచం ఒక అద్భుతమైన నీ పట్ల ప్రేమను చూపించే ఒక మనిషి ఉంటాడు. నిస్వార్థంగా వాడు, దానివల్ల ఏమీ రాదని తెలిసినా కానీ నీకోసం అతను పరితపించేటటువంటి అవకాశం ఉంది. అలాంటి మనిషి నీకోసం వెతుక్కుంటూ వస్తాడు. ప్రతి అమ్మాయి నా అందాల రాకుమారుడు, నేను ఆ పెళ్ళి వచ్చేటప్పుడు నా గుర్రం వేసుకొని వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. ఇది తరతరాలుగా విన్న కథే. తరతరాలుగా ప్రతి ఆడపిల్ల గుర్రం పోయి బుల్లెట్ బండి రావచ్చు అన్న పాటల్లోకి. బట్ స్టిల్ ఇప్పుడు మీరు చెప్తున్నది 15 మార్కుల క్వశ్చన్ ఆన్సర్. నేను బిట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ సినిమా చూసిన ఆడపిల్లల్లో మార్పు వస్తుందా, మగపిల్లల్లో మార్పు వస్తుందా? యువతలో మార్పు వస్తుందా? యువతలో మార్పు అంటే యువత అంటే మళ్ళీ ఇద్దరు ఉన్నారు అంతే. యువతలో ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్. మొదటి 3 రోజులు భార్య అర్థం కాకపోవచ్చు సార్, 3 నెలలు అర్థం కాకపోవచ్చు, 3 సంవత్సరాలు అర్థం అవుతుంది. మిగతా 3 రోజులు, 3 నెలలు, 3 సంవత్సరాలు ఒక స్నేహితుడికి అవకాశం ఇస్తున్న ఆడపిల్ల భర్తకి ఇవ్వదా? లేదా భార్యకి ఇవ్వడా ఒక భర్త? మరి తల్లి తాలూకా జీవితాన్ని ప్రత్యక్షంగా చూసి తల్లిపడ్డ బాధలు తనకు అక్కర్లేదు అనుకుని, కానీ బిడ్డ కావాలనుకుంది. కరెక్ట్. బంగారు తల్లి సినిమాలో
సీరియస్లీ అదే పాయింట్. ఈ ఒక్క భయమే ఇప్పుడు నాకు. అంటే మీరు అన్నారు చూసారా, ఎకనామికల్లీ నాకు ఒక ఇండిపెండెన్స్ ఎప్పటిదాకా వస్తుంది? మీరు అనుకుంటున్న 25 ఏళ్ళకి ఎకనామికల్ ఇండిపెండెన్స్ రాదు. 30-32 ఏళ్ళు, 27 ఏళ్ళు, 28 ఏళ్ళు, చదువులు పూర్తయ్యేటప్పటికి 24-25 ఏళ్ళు అవుతున్నాయి. 25 నుంచి వాళ్ళు పికప్ చేసుకుని స్టార్ట్ చేస్తే ఒక 5 ఏళ్లలో వాళ్ళు అనుకున్నా ఓకే నేను అట్లీస్ట్ ఒక కారు కొనుక్కున్నాను, అట్లీస్ట్ నేను ఒక ఆఫీస్లో గ్రిప్ సంపాదించుకోగలిగాను, నాకు ఇంత శాలరీ, ఒక 5 అంకెల శాలరీ వస్తుందన్న ఒక ఎకనామికల్ ఇది వచ్చే లోపల ఏజ్ కూడా వస్తుంది వెంటబడుతూ. ఈ ఏజ్లో మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. ఈ మెచ్యూరిటీ లెవెల్స్లో పక్కింట్లో ఆ అమ్మాయికి జరిగిన వాళ్ళ లవర్, అంటే నువ్వు చూస్తున్నది ఎవరిని? నీకంటే పై ఉన్నవాడిని చూస్తున్నావు. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి వాళ్ళిద్దరు ఏదో సమస్యల వల్ల వాళ్ళిద్దరు దూరం అయ్యి, లేదా మనం దూరంగా ఉందాం అని చెప్పి భార్యాభర్త దూరంగా ఉండి, లేదా ఇంకొక హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకో ఫ్యామిలీ కొలాప్స్ అయ్యి, లేదా అత్తగారు మామగారు వల్ల ఇంకో, నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఓకే నాకు 35 ఏళ్ళు వచ్చింది, మా అమ్మకు ఒక 55-60 ఏళ్లలో ఉంది, ఇప్పటి వరకు నా మూలంగా మా అమ్మ చాలా ప్రశాంతంగా ఉంది, నేను ఏమన్నా ఒకటి తీసుకొస్తే వాడు టార్చర్ పెట్టడం మొదలు పెడితే కనుక నా తల్లి బాధపడుతుందేమో. ఎందుకు అవుతుంది? ఇలా ఆలోచిస్తే మీ అమ్మ కూడా ఓ రోజున ఇంకొక అత్తగారి ఇంటికి వచ్చే రోజున భయపడుతూనే వచ్చింది. షీ పాస్డ్ ఇట్. నువ్వు పాస్ చేసి చూపించాలి. దానికేగా నువ్వు మధ్యలో సంధానకర్తగా ఉంది. అదే అత్తగారి సాధింపు ఆదిలోని కోడలు సాధింపు కడవరకు అంటారు కదా. ఇవి రెండు అత్త ఒక ఇంటి కోడలే, ఇవన్నీ మనకున్న సామెతలే. బట్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా? ఈ సినిమాలో ఒక పాయింట్ మీరు గ్రహించలేదు, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. చెప్పండి. అనుష్క గారికి చాలా గొప్ప క్లోజ్ ఫ్రెండ్ గా చెప్పండి. నవీన్ పోల్శెట్టి లాస్ట్ క్లైమాక్స్ లో హాస్పిటల్ వెతుక్కుని పచ్చిమిరపకాయ బజ్జీ తిని ఇది ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకుని అక్కడికి పరిగెట్టి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి నేను ఫ్రెండ్ని, నువ్వు ఫ్రెండా హస్బెండా వాట్ ఈస్ యూ అని అడుగుతుంది నర్సు. అంటే అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్న టైంలో అనుష్క మళ్ళీ వెనక్కి వచ్చి ఫాదర్ ఆఫ్ ది బేబీ అంటుంది. కానీ దానికి ప్యారలల్గా షార్ట్ కట్ చేసిన దానిలో ఆల్రెడీ జాయినింగ్ ఫామ్లో హస్బెండ్ పేరు పోలిశెట్టి సిద్ధార్థ పోలిశెట్టి అని ఉంటుంది. అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? ది గర్ల్ హూ డినైడ్ ఏ మ్యారిటల్ బాండ్ కాదండి అండ్ స్టిల్ చెరిష్డ్ ఎ చైల్డ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఏంటి మీరు చెప్పండి నాకు ఇక్కడ. అది డ్యూయల్ క్యారెక్టర్ కాదా? రియల్ క్యారెక్టర్ కాదు సార్, కాదు. ద రియలైజ్డ్ పర్సన్. నేను మీకు పాయింట్ చెప్తాను. ఒక పాయింట్ లో మాటలు వచ్చి రావడంలో ప్రాబ్లం మాటలు కాదు సార్, వాస్తవం. ఒక ప్రేమని ఆ అమ్మాయి అర్థం చేసుకున్న రోజున ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు వచ్చినాయి. అంటే ఆ ప్రేమ ముందు అర్థం కాలేదండి. అరే భయం ఉంటుంది సార్, ప్రతి భయంలో, ప్రతి ప్రేమలోనూ భయం ఉంటుంది సార్. ఆడపిల్ల నేను ఒక పాయింట్ కరెక్ట్గా చెప్తాను చూడండి. మగవాడు పొందుతాడు, ఆడపిల్ల కోల్పోతుంది. ప్రేమ అనే దానివల్ల మగపిల్లవాడు పొందుతాడు, ఆడపిల్ల కోల్పోతుంది. ఈ థాట్ మ్యారేజ్ వల్ల, నాట్ ఏ మ్యారేజ్, ఈవెన్ ఏ లవ్ స్టోరీ. ఒక ప్రేమలో కూడా ఆడపిల్ల ఫస్ట్ ప్రేమను తొందరగా యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను కోల్పోతాను, నేను కోల్పోతానని భయం ఉంటుంది. సబ్మిట్ అనేది పెద్ద మాట, ఏమో ఇంకా చిన్న మాస్లో చెప్తే కానీ నేను కోల్పోతా, నా పర్సనల్ ఎగ్జిస్టెన్సీ అనేది నేను కోల్పోతానేమో అన్న భయం ఎప్పుడు. లిబర్టీ పోతుందండి. లిబర్టీ అనేది థర్డ్లో వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాడీ సార్, నేను హ్యూమన్, మీరు బట్టలు ఎందుకు వేసుకున్నారు? మంచి బాడీ పక్కన పెట్టండి సార్, ముందు థాట్లోనే నేను కోల్పోతానన్న భయం ఉంటుంది ఆడపిల్లకి. నేను ఈ అమ్మాయిని పొందబోతున్నానన్న ఇదిలో ఉంటాడు మగవాడు. అవును. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంకో మగవాడిని చూస్తుందనగానే నేను కోల్పోతానన్న అభద్రతా భావంలోకి వీడు గొడవ పడతాడు మగపిల్లవాడు. ఎప్పుడైతే వాడు ఇంకో చోట పొందుతాడని డౌట్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి గొడవ పడుతుంది. ఇది లవ్ స్టోరీలు బ్రేకప్ అవడానికి ఎక్కువ శాతం జరిగేటటువంటి యుద్ధాలు ఎక్కువ ఇక్కడ జరుగుతాయి. ఈగోల మీదను జలస్ మీద గొడవలు అవుతుంటాయి. పెళ్ళిళ్ళ దగ్గరికి వస్తే ఏమవుతుందంటే నేను నీకు సరెండర్ అయ్యాను కదా అని నన్ను చీప్గా చూస్తున్నప్పుడు, మనం వేరే రీసెంట్గా వచ్చిన ఇంకో మూవీలో కూడా దెర్ ఈస్ నథింగ్. ఈరోజు ఉన్నది ఏంటంటే నేను కొంత సాధించాను కదా, నువ్వు నన్ను ఎందుకని నీకంటే ఒక స్టెప్ తక్కువగా ఆలోచిస్తున్నావు. ఆఫీస్లో సరిగా సమానంగా చూడకపోతేనే ఆడపిల్ల తట్టుకోలేకపోతుంది. ఇంట్లో భార్యని సమానంగా చూడలేకపోతే ఏ భార్య భర్తతోటి ఆడపిల్లలు అయితే మాత్రం ఈ రోజున ఐటీ సెక్టర్లో చాలా మంది, నాట్ ఇన్ ఐటీ సెక్టర్, నా సినిమా ఇండస్ట్రీలో ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న ఆడపిల్లలు దే ఆర్ నాట్ 1% కూడా తక్కువ కాదు. ఏ మగపిల్లవాడికి 1% కూడా తక్కువ కాదు. ఈవెన్ మోర్ ప్రొడక్టివ్. అదే అంటే ఐటీ సెక్టర్లో ఎక్కువ రిపోర్ట్లు వస్తాయండి బయట. నేను దీన్ని ఇంకా చిన్న దాంతో కంపేర్ చేస్తాను సార్. ఒక గెలాక్సీలో ఏ ప్లానెట్ నుండి కూడా చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దదైనటువంటి సూర్యుడు, చంద్రుడి సైజులోనే కనిపించే ప్లానెట్ భూమి తప్ప వేరేదేదీ లేదు. భూమి మీద నిలబడి ఉన్నప్పుడు మాత్రమే
ఒక చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దదైన సూర్యుడు కూడా అదే సైజులో కనిపిస్తాడు. అంటే భూమికి సూర్యుడు చంద్రుడు ఒకటే సైజ్, మగవాడు ఆడది ఒకటే సైజ్. చంద్రుడు ఎప్పుడు ప్రొడక్టివ్ అంటారు, సూర్యుడు ఎప్పుడు ప్రొడ్యూస్ చేసేవాడు అంటారు. ఆ రెండు ఒక సైజులోనే ఉంటాయి. అంటే సృష్టే చెప్తోంది, నువ్వు అరే నీ దగ్గర నేను ఇద్దరిని ఇస్తున్నాను, ఒక మగవాడిని ఆడవాడిని. వేరే ఏ సృష్టిలో ఉందో లేదు నాకు వేరే తెలియదు, వేరే ప్లానెట్లో మనుషులు ఉన్నారా లేదో నాకు తెలియదు. ఎవరికి బట్ తెలియదు. నేను విజువల్గా చెప్తున్నాను, కనిపించే వాళ్ళే సూర్యచంద్రులే దేవుళ్ళని మనకు ఒకే సైజులో ఉంటారు. ఒక్క సైజు భూమి మీద నుంచి మాత్రం కనిపిస్తారు. బికాజ్ ఈ సైజు నుంచి చూస్తేనే అంత దూరంలో ఉన్న సూర్యుడు. అంటే అతని వేడి మనకు కావాలి, ఈమె ప్రొడక్టివిటీ మనకు కావాల్సిందే. సో మగవాడు ఎంత బలవంతుడో ఆడది అంతే బలవంతురాలు. కానీ మన మగవాళ్ళే మళ్ళీ దాన్ని మార్చేశారు. ఎలా అంటే పీజీ రాసిన రచయితలు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఈక్వల్, బట్ హస్బెండ్ ఈజ్ మోర్ ఈక్వల్ అని. కరెక్ట్, అట్లని కాదు సార్, రాసిన రచయిత మగాడైతే. బట్ మళ్ళీ ఇంకోటి కూడా మన వాళ్ళే రాసింది. వాల్మీకి రామాయణం పైకి వచ్చినంత మల్ల రామాయణం బయటికి రాలేదు కదా. అవును, మల్ల రామాయణం చదివే వాళ్ళు ఉంటే కనుక ఆవిడ సీతాదేవిని ఇంకా అందంగా వర్ణించింది. సీతాదేవి గారి తాలూకు ప్రామినెన్స్ ఎక్కువగా రాసింది మొల్ల రామాయణం. ఎందుకంటే ఆడపిల్ల అంతా కూడా రామాయణం అంతా రామగోలే, శ్రీరామ్ గోల. అలాని కాదు, ఇప్పుడు ఆంజనేయుడు రాముడిని పొగుడుతాడు, రావణాసుడు కూడా ఇండైరెక్ట్ గా వచ్చి మళ్ళీ రాముడినే పొగుడుతాడు, విభీషణుడు పొగుడుతాడు. అసలు రాముడి చేతిలో చచ్చిపోవడమే ఈ జన్మకి సుకృతం అని భావించే క్యారెక్టర్లే రామాయణం అంతా. శబరి దగ్గర నుంచి గుహుడి దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు అవే. సీత గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు దాంట్లో. నో సార్, వాల్మీకి మొదట ఒక మాట రాస్తాడు, సీతా మహత్ రామచరితం అని చెప్పి రాస్తాడు. అవును, సీతాదేవి మహత్యమే రాముడి చరిత్రం మొత్తం అని రాశాడు. ఒక మాటతో తను పలకరించుకొని వెళ్ళాడు. అంటే మళ్ళీ అదే చెప్తాను, ఎక్కడా అంటే రాద్దామని ఒక పేజీ మగవాడికి ఎక్కువ రాశాడేమో కానీ ఆవిడ లేనిదే ఈ చరిత్రే లేదని రాశాడు. అఫ్ కోర్స్ సీత లేని రామాయణం ఏముంది లేదు కదా, అదే. సో అలాగే కర్ణుడు లేని భారతం లాగా భార్య లేని, తల్లి లేని, చెల్లి లేని కుటుంబం లేదు సార్. కుటుంబం లేదు, అసలు సృష్టి లేదు. నేనైతే అనుష్కకి 100 ఫోన్ కాల్స్ చేసి చెప్పా, ఎంత బాగా చేసిందంటే. అందులో ఒక మాట అసలు నేను కూడా చెప్పాలి ఆ మాట. ఎందుకంటే నేను అనుష్కని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో అసలు నేను ఊహించలేకపోయానండి. అదే అమ్మాయి అది ఆలోచించిందంటే, ఒక మంచి స్క్రిప్ట్ మీరు ఈరోజు చూడగలిగారు అంటే కనుక, ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వ్యక్తి ఇది విజువలైజ్ చేసుకొని దీనివల్ల నేను ఇంత నెగిటివ్ తీసుకుంటాను, ఇంత పాజిటివ్ తీసుకుంటాను అనుకుంటూ కూడా ఒక అద్భుతమైన సినిమాని అమ్మాయి ప్రజెంట్ చేయగలిగింది అంటే కనుక విజన్ ఉంటేనే చేస్తారు సార్. విజన్ ఒకటైతే రీజన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీలాంటి డైరెక్టర్లు అందరూ ఆవిడని చాలా భయపెట్టారు. ఎందుకంటే అనుష్క అనగానే ఏయ్ అని చెప్పి లేచి పాత్రలు సృష్టించారు ఆవిడకి. అండ్ మీరు చెప్పింది కదా సార్, చరిత్ర చెప్పింది. అదే ఒక రాక్షసుడు పుట్టినప్పుడు ఒక మహిషాసుర మర్దిని పుడుతుంది. అంత మహిషాసుర మర్దిని లెవెల్లో ఏదన్నా ఒక కథ ఎవరైనా చెప్పాలంటే ఆ స్టేచరు, ఒక స్క్రీన్ ప్రెజెన్స్, పర్సనాలిటీ ఉన్న అమ్మాయి అంటే. మరి మీరు అంత పర్సనాలిటీ ఉన్న అనుష్క గారు రెగ్యులర్ గా సినిమాలు ఎందుకు చేయట్లేదండి? షీ హెస్ టేకెన్ ఏ బ్రేక్ సార్. వాళ్ళ అమ్మాయి ఒక చిన్న బ్రేక్ తీసుకుంది, ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు, ఐ థింక్ 2 ఏళ్ళు. బట్ ఈ లోపల ఈ స్క్రిప్ట్లు నడుస్తున్నాయి. ప్రపంచం 2 ఏళ్ళు పాస్ తీసుకుంది కరోనాతో. సో ఆ ప్రాసెస్లో 2-3 కథలు విన్నారు, జరుగుతున్నాయి. మంచి సూపర్ మూవీస్ చేస్తున్నారు లైన్లో. అవునా? చాలా మంచి మూవీస్ చేస్తున్నారు. మరి మీ ఫైల్ ఏం లేదా క్యూలో? ఇప్పుడు ప్రతి డైరెక్టర్ అనుష్క గారు అనగానే అదే ట్రై చేస్తున్నాడండి. అదే అన్నాను, నాని ఈరోజు మీరు ఎలాగా ఒక మాస్ జనాల్ని అట్రాక్ట్ చేసేటటువంటి ఒక సూపర్ స్టార్గా ఎలా చూడగలుగుతున్నారో, బాయ్ నెక్స్ట్ డోర్, గ్లామర్ గర్ల్ ఆ స్టేజ్ దాటుకొచ్చి నేను ఏదన్నా ఒక పవర్ఫుల్ కథ చెప్పాలంటే ఒక పవర్ఫుల్ లేడీ ఉందంటే అనుష్క గారు, నయనతార గారు. అండ్ ఇంకోటి నయనతార కన్నా కూడా ఈవిడ తాలూకా ఇది వేరు డైమెన్షన్. అది చెప్తాను, అది కూడా చెప్తాను. దెర్ ఈజ్ నో లేడీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం 4 లాంగ్వేజ్లు తీసుకోండి. ఒక డైలాగ్ని అరిచి చెప్పే ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఛత్రపతిలో రాజమౌళి గారు చెప్పిస్తారు, వీడిపోయిన తర్వాత వాడిపోయిన ఈ లెవెల్లో ఒక డైలాగ్ చెప్తే విజిల్స్ కొట్టి హీరోయిజం కింద తీసుకున్న ఆడియన్స్కి ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే పోవడానికి ఒక లౌడ్గా ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగలిగే లేడీ ఉందంటే ఒక అనుష్క మాత్రమే ఉంది, విత్ అ షౌట్. నయనతార ఎప్పుడు షౌట్ చేయదు, అరిచి మాట్లాడదు అని మీరు చెప్పేది. లేదంటే ఇంకెవరైనా అరిస్తే వినిపించుకోం. ఎస్, మనం ఒక ఎనాలిసిస్ అన్నది పక్కన పెడితే ప్రైమా ఫేసి అనుష్క ఈజ్ పార్ ఎక్సలెన్స్.
టుడే ఇన్ ఇండియన్ సినిమా. కరెక్ట్ కదా, రైట్ ఇండియన్ సినిమా. రైట్. ఇంతకు ముందు కూడా ఉన్నారని నేను అనుకోవట్లే. విజయశాంతి గారు మీరు అదే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. విజయశాంతి గారు వసీరాంలో అరిస్తే అదే పాయింట్ అంటున్నాను. మాస్ అనేవాడికి పొలికేక అనే ఒక మాట మాస్ నుంచి వచ్చిన మాట సార్. అవును, అరిచి చెప్పరా అని చెప్పిన ఏదన్నా చెప్పాలంటే ఎలుగెత్తి చెప్పరా, ఏది చెప్పినా కానీ అది ఓన్లీ కామన్ మ్యాన్ అందే. పొలికేక అనే మాట ఎందుకు వచ్చిందంటే కేక పెడితే పొలిమేర వరకు వినిపించాలని. అదే పొలికేక. పొలికేక అంటే అది పొలిమేరలో ఉండే వాళ్ళకి కూడా వినిపించాలని. అలా అరిచి చెప్పగలిగే యాక్టర్స్ లో ఒకప్పుడు విజయశాంతి గారు ఉండేవారు. 100%. ఆవిడ బ్రహ్మానంద సినిమాలు పోలీస్ లాకప్పుడు డబుల్ రోల్స్ చేసింది. చాలా క్రిటికల్ యాక్షన్ బిట్స్ చేశారు ఆవిడ, దానిలో డౌట్ లేదు. బట్ నేను ఇప్పుడు ఇటీవల రోజుల్లో ఆవిడే ఉన్నది అనుష్క తప్పితే. ఎందుకంటే ఆవిడే రాణి రుద్రం చేద్దామని అనుకున్నారు విజయశాంతి గారు. పోలీస్ లాకప్ లో ఒక సాంగ్ లో గెటప్ కూడా ఉంటుంది. బట్ సమో ఆ అవకాశం మళ్ళీ బడ్జెట్లు పరిమితులు ఉన్నాయి కాబట్టి గ్రాఫిక్స్ అదండి. ఒకటి కొన్ని చెప్పడానికి అమ్మవారే కావాలి, కొన్ని చెప్పడానికి సంహరించాడు అని చెప్పాలంటే అమ్మవారే కావాలి, అమ్మాయి కావాలి. కొన్ని అమ్మవారు ఇప్పుడు మనకు అనుష్కే అంటారు. అమ్మవారు అనుష్కే, కరెక్ట్. అలాగే చెప్పేది ఒక అమ్మతనం గురించి చెప్పడానికి కూడా షీఈ్ ద రైట్ పర్సన్. నాకు అందుకు శెట్టి పొలిశెట్టి అనే పాయింట్ని ఆ అమ్మాయి అటెండ్ చేసి అది చాలా గొప్పగా. సార్ నేను ఒకటే మాట చెప్పా, నువ్వు నవ్విస్తూ సినిమా వస్తూ ఒక్క క్షణంలో దాంట్లో ఒక చిన్న మ్యాజికల్ మూమెంట్ ఉంది. వెరీ వెరీ సెన్సిబుల్గా రాశాడు మహేష్. ఒక అమ్మ చేతి వంట గుర్తుకొస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలైనా కానీ మీ అమ్మగారు మీరు ఎంత సంపాదించారు, ఎంత పోగొట్టుకున్నారు అని మీరు మళ్ళీ అడిగితే గుర్తుండదేమో, కానీ మీ అమ్మగారు వంటలో మీకు ఇష్టమైంది ఏంటి? చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటేదో మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలాగా ఒక ఆడపిల్ల తన కోసం చేసిన ఒక చిన్న వంట అమ్మ తర్వాత భార్య చేసిన వంటని గుర్తుపెట్టుకుంటాడు. వాడు ఆ వంట ద్వారా ఆ అమ్మాయి ఇక్కడ ఉండొచ్చు అని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి దాంట్లో కూడా వెళ్ళకముందే, ఆ కేఫ్లో కూడా వెళ్ళకముందే అంబులెన్స్ వెళ్తుంటే లేదు నేను వచ్చిన అమ్మాయి కరెక్ట్ ప్లేస్కే వచ్చాను, నా తప్పుడు నిర్ణయం కాదని వాడు హాస్పిటల్కే వస్తాడు, కేఫ్లో కూడా వెళ్ళడు. అంత గొప్పగా. అంతకు ముందు సీనే అద్భుతమైన సీను. ఏది పచ్చిమిరపకాయ బజ్జీలు అక్కడ బండి దగ్గర ఇప్పిస్తాడు, వాడిని గుర్తు చేసుకుంటూ తినిపించమని. ఆ పాయింట్ని రికలెక్ట్ చేసుకుంటూ తను పచ్చిమిరపకాయ బజ్జీలు తెప్పించుకుని తింటుంది. అక్కడ గెయిన్ చేసాడు డైరెక్ట్ ఆ సెంటిమెంట్ అన్నది. చాలా బాగా ఈవెన్ అమ్మాయి అనుకో అది గుర్తు చేసుకుంటూ బాధపడటం కూడా వాడిని గుర్తు చేసుకోవడానికి అంత దూరం పోయినా ఆ రోడ్ సైడ్ ఆ బజ్జీల బండి దగ్గర వాడు తినిపించిన ఫుడ్ జ్ఞాపకం వచ్చింది అన్నట్టుగా అన్నది రికలెక్ట్ చేసిన తర్వాత సీన్ లో కదా ఫాదర్ హస్బెండ్ పేరు దగ్గర పోలీస్ సిద్ధార్థ. అక్కడికి నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అక్కడ ఉంది. అక్కడికి అమ్మాయి రియలైజ్ అయింది, నేను మిస్ అవుతుంది ఏంటి అంటే బిడ్డను కాదు, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ మీ. నేను మిస్ అవుతుంది బిడ్డను కాదు, నాకు కావాల్సిన తోడు నా తోటే ఉన్నాడు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని తోడు నాకు దూరంగా ఉన్నాడని నేను ఏడుస్తున్నాను. అది ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే 2 రీజన్స్ ఉంటాయి సార్. ఇది ఎంటర్టైన్ చేయాలి, ఇది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇది మాస్, ఇది ఎంటర్టైన్ చేస్తూ ఇక్కడ నింపిన సినిమానే బాహుబలి లాంటివి. మీకు వండర్ విజువల్స్ అంటూ అరే నిజమే కదా, ఒకటి ఇలా ఉండాలి, రాజు అనేవాడు అంటే ఇలా ఉండాలి, ఒక అన్యాయాన్ని ఎదిరించిన ఒక మనిషిని ఇది సాటిస్ఫై అయితే సినిమా హిట్. నా పిల్ల జమీందార్ సినిమా సక్సెస్ కూడా వాడు నవ్విస్తూ బ్రెయిన్ మీద పనిచేస్తాడు, వాడు గెలుస్తూ నా హార్ట్ గెలుస్తాడు. అందుకే ఇప్పటికీ ఆ సినిమా నిలబడి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్లో చెప్తున్నాను నేను అలాంటి. మీరు ఇంత మెచ్చుకుంటున్నారు అనుష్క గారిని, మీరు చేసే సబ్జెక్ట్ ఇంకోటి మంచి సెంటిమెంటల్ గా ఆవిడది మాతృదేవత, ఒక దేవత, ఈ కాన్సెప్ట్ లో చూడరంటారా? అంటే అదే చెప్పేది, జనం చూడరంటారా? బోయపాటి సీన్ గారి ద్వారా ఒక ఎమోషనల్ సినిమా చెప్పిద్దాం అనుకున్నాను అనుకోండి. అండ్ డ్రామా ఉంటుంది. బోయపాటి గారు వర్క్ ఫర్ ముత్యాల సుబ్బయ్య గారు, ద బెస్ట్ డ్రామా డైరెక్టర్స్లో ఉండేటటువంటి సుబ్బయ్య గారు ఉంటారు. ఆయన దగ్గర పనిచేసిన బోయపాటి గారి నుంచి ఇంత మాస్ ఎలిమెంట్స్ అంటే మాస్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ అదే మళ్ళీ ఒక సాధారణమైన పరిస్థితిలో ఒక విపరీతమైన సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వాల్సినటువంటి హీరో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది బోయపాటి గారు చూపిస్తాడు. మళ్ళీ దాని వెనకాల రీజన్ ఏముంటుందంటే డ్రామానే ఉంటుంది. నేను అలాంటి ఒక డ్రామా రీజన్ తోటి మళ్ళీ ఒక ఫెరోషియస్ మూవీయే చేస్తామేమో అనుకుంటున్నాం. ఎవరు? అనుష్క తోటి రెడీ అవ్వండి. అనుష్క గారు మీ డైరెక్టర్ గారు రెడీ అవుతున్నారు స్క్రిప్ట్. లేదు, చాలా అలాంటి
ఇదంతా ఒక ప్రయాణం అయితే మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు చాలా అంటే మీ గొప్ప వికాసవంతంగా ఉంటాయి. మీతో మాట్లాడితే ఏదో పుస్తకం చదువుతున్నట్టు కానీ మనిషితో మాట్లాడుతున్న ఫీల్ రాదు ఇన్ జనరల్గా. బట్ నాకు మీ కెరీర్లో నేను చూసిన ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే మీరు ఒక చాలా బిజీగా ఉన్న ఒక బాలనటుడు, డ్యాన్స్ డైరెక్టరు, ఇంకేదో 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 ఇన్నిటిని పక్కన పెట్టి మీరు డైరెక్టర్ అవతారం ఎందుకు ఎత్తారండి? సినిమాలో పర్సనాలిటీ ఉంది మీకు, యు కుడ్ హావ్ బికమ్ ఏ హీరో. సరే ఏదో మీ అమ్మగారు పోవడం వల్ల జుత్తు తీశారు కానీ లేకపోతే మీకు అంత పెద్ద జుత్తు గట్ట ఉంటాయి కదా. మా ఒక మనిషి సినిమాలు ఎక్కువ కాలం ఉండాలి అని రాసింది నా లైఫ్లో. నేను 5-6 ఏళ్ల వయసుకి నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను సార్. అవును, సుబ్బయ్య గారు ఎదురుగుండా మీరు పెర్ఫార్మెన్స్. సుబ్బయ్య గారు అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్. అదే ఆయన ఎదురుగుండా మీరు పెర్ఫార్మెన్స్ చేశాను. కృష్ణ గారి దగ్గర చేశాను ఫస్ట్ మూవీ. సుబ్బయ్య గారు ఆడిషన్ తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు టి కృష్ణ గారి దగ్గర సంచలనాత్మక దర్శకుడు ఫోన్ చేసి మరీ తీసుకున్నారు సార్. నేను చాలా తెలియని కూడా తెలియదు. నేను ఒక ముక్కు కాశిరెడ్డి గారిది ఏదో ఒక సన్మాన సభ జరుగుతుంటే ఒక డ్యాన్స్ షో చేశాను నేను మా చెల్లెలు. సన్మానం లాంటిది ఏదో ఒక డ్యాన్స్ క్లాసికల్ నేర్చుకున్నాను. అందులో కృష్ణ గారు కూడా ఒక గెస్ట్. నాకు ఆయన డైరెక్టర్ అను లేకపోతే అదే నాకేం తెలియదు. నేను డ్యాన్స్ చేసేసాను, వెళ్ళిపోయాను. చిన్నపిల్లలు చాలా నాకు అసలు ఊహ కూడా తెలియదు సార్. తర్వాత ఇప్పుడు అంటే రికలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ కృష్ణ గారు. అట్లా ఎలా పట్టుకున్నారు అంటే ఒంగోలు మాది, ఎవరి ద్వారానో పట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి మన సినిమాలు కావాలంటే కొండ మీద కోతిని పట్టుకొస్తారు కదా. అప్పుడు తర్వాత తెలిసిన విషయం మా నాయనమ్మ గారికిను కృష్ణ గారికి అమ్మ అనే చనువు ఉందిట. అమ్మ నేను తీసుకెళ్తాను, నువ్వేం భయపడిపోకని ఆవిడకి ఫోన్ చేస్తే ఆమె ఫస్ట్ ఒప్పుకోలేదు. మా ఫాదర్ మదరు లేదు నేను జాగ్రత్త తీసుకెళ్తాను, నువ్వు టెన్షన్ పడకని చెప్పిన. అలాగే వెళ్తే అక్కడ ఏం లేదు. పోగానే ఎరా వచ్చావా ఆడిషన్ తీసుకుని మేము చల్సబాయ్ గారు తీసుకున్నారు. ఏదో ఇలాగ గురువా ఏదో మాట్లాడుకున్నారు. వెళ్ళగానే నాకు పోగానే రంగు వేస్తున్నారు, మొహానికి నల్లగా రంగు పూస్తున్నారు, దీన్ని నల్లగా పూస్తున్నారు. సో నాకు తెలియదు. ఇక్కడ కూర్చొని డైలాగ్ ఇచ్చేసారు, నువ్వు ప్రాక్టీస్ చేయరా, ఒక 11:30కో 12ంటికో డైలాగ్ వస్తుంది చెప్తావా అని. చెప్తాను అంకుల్ అన్నాను. సుబ్బయ్య గారికి చెప్పాను. చెప్పిన తర్వాత రాళ్ళపల్లి గారు అందరూ చాలామంది స్టేజ్ మీద నిలబడున్నారు. నేను కింద కూర్చొని పిల్లల మధ్యలో కూర్చోబెట్టి డైలాగ్ అశోక్ అంటానరా నువ్వు డైలాగ్ చెప్పేసాయి, నీకు ఇంకేం చెప్పను అన్నాడు. అలాగే అంకుల్ అన్న. ఆయన అయితే నన్ను ఫస్ట్ కూర్చోబెట్టుకుని ఒక 2-3 గంటలు మాట్లాడిన తర్వాత అంటే సినిమా అనుకున్న తర్వాత 2-3 గంటలు మాట్లాడి అది చేస్తావా ఇది చేస్తావు, ఏం డ్యాన్స్ చేస్తావు, అది నేర్చుకున్నావు ఎందుకు చేసావు, ఇట్లా చేసావు, ఇలా మాట్లాడుతూ సాయంత్రంలో అంకులను నన్ను అంకుల్ అనేంత చనువుకి తీసుకొచ్చి ఒకరోజు అంతా 2వ రోజు షూటింగ్ పిలిచి లక్కీగా మాకు బాబురావు గారు కూడా బాగా ఒంగోలు అవడం వల్ల ప్రొడ్యూసర్ గారు ఆయన లేనప్పుడు ఈయన ఎంటర్టైన్ చేస్తుండేవాడు. మొత్తం సినిమా అంతా పిల్లల మీద సినిమా రేపటి పౌరులు సినిమా మాట్లాడుతుంది. సో అందరూ ఒక 7 మంది 8 మంది పిల్లలు పెట్టి ఈయన ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో లైక్ ఈరోజు గుర్తు చేసుకుంటే ఒక ప్రొడ్యూసర్ అలా కూర్చొని ఒక టీచర్లా కాసేపు మాట్లాడుతూ రే కృష్ణ అంకుల్ ఇట్లా చెప్పినప్పుడు నువ్వు ఇట్లా చూడాలి ఇట్లా చెప్పాలి అని ఆయన అంటే ఆ సీన్ చెడిపోకుండా స్టేజ్ నుంచి వచ్చినాడు కదా. యాక్చువల్గా అదే సార్ నేను అన్నది. నేను ఆ రోజులు చూసి వచ్చాను. ప్రొడ్యూసర్ అంత చక్కగా ఒక టీచర్ లాగా ఇలా చేయరా, అక్కడ పోతే వేస్ట్ ఏమి ఉండకూడదు. ఆ తర్వాత ఎప్పుడు అంకుల్ ఇట్లా చెప్పేవాళ్ళు మీరు అంటే కాదురా అప్పుడు ఫిల్మ్ ఉండేది, పిల్లలు కదా మీరు ఏమైనా పొరపాటు చేస్తే చాలా ఖర్చు అయిపోతుందని జాగ్రత్త తీసుకునేవాడు. అంటే లేదు ఎక్కువ పోతాయని అని అంటే కాదు అంకుల్ అది కానీ అది వేరే విధంగా మైండ్కి రీచ్ అయింది కదా, మాకు ఇలా టీచర్ చెప్తే అంటే అదేరా అప్పటికి రిఫ్లెక్షన్ అనే ఇది మాత్రమే పనిచేస్తుంటుంది, మేము ఇది చెప్తే వెంటనే చేస్తారని. అలా రిఫ్లెక్ట్ అవ్వగలిగే పిల్లల్ని 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు కృష్ణ. అది మేము పట్టుకొచ్చి వెంటనే అలా చేయించేద్దాం ఫ్రెష్ మైండ్స్తో ఉంటారని అన్నట్టుగా చెప్పి చేయించి ఫస్ట్ డైలాగు ఒక డైలాగే చెప్పా, ఓకే అయిపోయింది. 2వ డైలాగ్కి స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఆ రోజు ఆ చెప్పిన వెంటనే అందరూ చప్పట్లు కొడుతున్నారు. కొట్టమని మిగతా పిల్లలు చెప్పారు. నేను అనుకున్నాను డైలాగ్ బాగా చెప్పారేమో అని చెప్పి చప్పట్లు కొడుతున్నాను. సో అలా అందులో ఏమో ఆ చప్పట్లు ఏమైనా మ్యాజిక్ చేసామని తెలియలేదు సార్. ఆ రోజు నుంచి ఆ సినిమా అక్కడే బతుకుతున్నాను, అక్కడే అదే ఆ చప్పట్ల కోసమే రాని నాటకంలో డైలాగ్ ఉంది కదా. కరెక్ట్, నాటకంలో అదే ఆ చప్పట్ల కోసమే అది. అంటే ఇప్పుడు మీరు జనరల్గా నటుడుగా వెళ్ళవలసిన వాళ్ళు డాన్స్ డైరెక్టర్ అయ్యారు, ఎన్నో సినిమాలకు పనిచేశారు. చిరంజీవి గారి సినిమాలకు చేశారు, వెంకటేష్ గారి సినిమాలకు చేశారు, బాలకృష్ణ గారి సినిమాలు చేశారు. బాలకృష్ణ గారికి దాదాపు 8 సినిమాలు, తమిళ సినిమాలు చేశారు, హిందీ సినిమాలు చేశారు, మలయాళం చేశారు. మీరు చేయని భాష అంటూ లేదు. చంద్రమండలం మీద సినిమా తీయలేదు కాబట్టి మీరు అక్కడ చేయలేదు.
మరి మీరు డ్యాన్స్ డైరెక్టర్ అవ్వలేదు, Dance నటుడా? director. అంటే డ్యాన్స్ డైరెక్టర్ అంటే మీరు మళ్ళీ దానిలో టర్న్ అక్కడ తీసుకుని point డైరెక్టర్ చెప్తాను. అయ్యారు కదా. పాయింట్ చెప్తాను సార్. అసలు డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటండి, అది చెప్పండి నాకు. ఎందుకంటే ఇన్ని కాంట్రవర్షియల్ పాయింట్ కానండి, ఒక రకంగా కాంట్రవర్సీలు కావాలండి. మీరు నేను రామాయణం గురించి చెప్పుకుంటే ఎవరు చూస్తారు? అంటే డైరెక్షన్ డాన్స్ మాస్టర్ అయ్యాను. డాన్స్ మాస్టర్ చేస్తుంటే ఒక 6 నెలలు ఆపచ్చు కదా అని ఒకరి దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. 6 నెలలు ఆపచ్చు అంటే ఏం చేయాలో నాకు తెలియలేదు. మర్చిపోతారు కదా సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఒక లెటర్ పెట్టాను యూనియన్కి. నేను సాల్సా నేర్చుకోవడానికి లండన్ వెళ్తున్నాను, ఇప్పటికి ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్లో ఎవరికి సాల్సా తెలియదు, సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సాల్సా. నాకు అప్పటికి ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళకి నేర్పి వాళ్ళని మ్యూచువల్ ఎస్ ఒక వర్క్షాప్ కానీ ఒక 8 months వర్క్షాప్ కానీ లండన్ వెళ్ళాను. లండన్ మాంచెస్టర్లో చేసేటప్పుడు వాళ్ళ 3-4 అవర్స్లో పని అయిపోయింది. పొద్దున్నే 7 o'clock స్టార్ట్ చేస్తే 2 hours రోజంతా ఇలా ఏం చేయలేదు, ఖాళీ కూర్చొని పుస్తకాలు చదువుకోవడం లైబ్రరీలో. చదువుతుంటే అక్కడ ఒక ఆయన రియలైజ్ అయ్యి ఏంటి ఎందుకు ఇట్లా కూర్చుంటున్నారంటే ఇలా ఎలా అంటే ఒక సినిమాలో ఎన్ని క్రాఫ్ట్స్ పరిచయం ఉన్నాయి మీకు అని అడుగుతూ మొదలెట్టండి. సార్ డ్యాన్స్ చేస్తాను బాగా, దానివల్ల కెమెరా బాగా నేర్చుకున్నాను, అలాగే మాన్యువల్ ఎడిటింగ్ చేస్తుండేవాడిని నేను, సో ఈ 3 వచ్చిందండి, ఇంక మరి 4వది ఏం కావాలి, 4 కావాలన్నాడు. అప్పుడు నేను మా రూమ్మేట్ ఉండేవారు, ఆయన డైరెక్టర్ బాలా గారు, తమిళ్లో. అప్పుడు తమిళనాడులో ఉండేటప్పుడు తమిళ్ నేర్చుకోవడం ఒక చిన్న తప్పని, ఎందుకంటే మన మీద అవతల ఏం జోక్ వేస్తున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నాడు, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కదా, తెలియాలిగా. సో అంటే భాష వెళ్ళిన దగ్గర నుంచి కొండవా అదొకటి. తర్వాత పాట విని నాకు లిరికల్ బేస్ చేసుకుని డ్యాన్స్ కంపోజ్ చేయడం అలవాటు. సో తమిళ్ సాంగ్స్ వచ్చినప్పుడు వేరే అసిస్టెంట్ పిలిచి కూర్చోబెట్టేవాళ్ళు. భాష తెలియకపోవడం అనేదే ఒక పెద్ద ప్రాబ్లమా అని చెప్పి నేను మలయాళం తమిళం 2 నేర్చుకుంటున్నాను. రాయటానికి అలవాటు పడటం కోసమని పక్క రూమ్లో ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళి రాస్తుండేవాడిని. పాప ఆయన అప్పుడు కార్బన్ పేపర్ కూడా ఉండేది కదా, ఆయన రాసుకుంటూ కూర్చునేవాడు, పేపర్లు కట్టలు పెడుతుండేవాడు. లేకపోతే పొద్దున్నే షూటింగ్ అంటే ఆర్టిస్టులకి ఇవ్వాలన్నా కూడా. సో అక్కడికి వెళ్ళి కూర్చొని రాయాలంటే ఒక పని చేయలేదు, ఈ సైడ్ని రాస్తున్నాను చూడు, దీన్ని ఇట్లాగే రాసేసాయి, కాపీ చేసి డైలాగ్స్ నేను రాసుకునేవాడిని. నేను ఈ రాసిన దాన్ని ఏమంటారు, ఈ లెఫ్ట్ సైడ్ రాసిన దాన్ని ఏమంటారు అని నేను ఫోన్ చేశాను. దాన్ని స్క్రీన్ ప్లే అంటారు సార్, ఐ నో కొంత స్క్రీన్ ప్లే మీద అవగాహన ఉంది సార్ అంటే. 4 క్రాఫ్ట్స్ తెలుసు అని చెప్పి. నా కోర్స్ ఎలాంటిదంటే 4 out of 24 4 క్రాఫ్ట్స్ తెలిస్తేనే దాన్ని నేర్చుకోవడానికి అవకాశం. సో మొదట 2 నెలలు నేను డబ్బులు ఇచ్చాను, తర్వాత 6 నెలలు వాళ్ళు డబ్బులు ఇచ్చారు నాకు. తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు డాక్యుమెంటరీస్ చేయమని నాకు ఒక బడ్జెట్ ఇచ్చి, ఒక 4 డాక్యుమెంటరీస్కి బడ్జెట్ ఇచ్చి ఇండియా పంపించారు. ఐ మేడ్ సమ్ డాక్యుమెంట్స్ వచ్చి అప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో సమస్యల మీద ఏదైనా డాక్యుమెంటరీ లాంటి చేయమంటే కనుక అప్పుడు మనకు బాగా విపరీతం వీఆర్ ఫేసింగ్ ద స్ట్రీట్ చిల్డ్రన్ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తాం. మొత్తం కంట్రీ వైడ్ ఉంది. బాంబే, కల్కట్టా, విజయవాడ. నేను విజయవాడ బేస్ చేస్తాను. ఆల్ థిక్లీ పాపులేటెడ్ సిటీస్, జంక్షన్స్ అన్నిట్లో, అన్ని జంక్షన్స్ అన్నిట్లో. అగైన్ నిన్న వెరీ రీసెంట్గా పోర్ తొళ్ళిల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది తమిళ్లో. ఓ పిల్లవాడు చిన్నప్పుడు మానసికంగా అనేక వ్యాధులకి లేదా తల్లిదండ్రుల మధ్యన జరిగేటువంటి గొడవలని ఎక్కువగా మైండ్లో తీసుకున్న వాళ్ళు క్రిమినల్స్కి అయ్యే అవకాశం ఉందని సినిమా తీశారు పోతాడు. సీరియస్గా ఇది అప్పటికే డిస్కస్ చేసినప్పుడు అప్పటికి బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ ఉండేది. ఎవ్రీ చైల్డ్ ఇస్ అరౌండ్ 12 years 13 years ఉండేవండి, 11 years కూడా ఉండేది కాదు. కాకపోతే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ అంటే వీళ్ళు అసలు బ్లేడ్ బ్యాచ్ అంటే అన్న వాళ్ళ దగ్గర పోవద్దు వాళ్ళు గొడవ అన్న. యాక్చువల్గా మనకి అప్పుడు 10వ నెంబర్ ప్లాట్ఫామ్ కట్టలేదు, పక్కకన్నిటికీ గిట్స్లు స్టే చేసేవి రైల్వే జంక్షన్ అవడం వల్ల అక్కడ పెట్టేసేవాళ్ళు. ఈ రైల్వే యాడ్లో పెట్టిస్తే ఆ దాంట్లో కంపార్ట్మెంట్స్ లోపల వీళ్ళు పడుకోవడం, అదే వాళ్ళ సెటిల్మెంట్ ఏరియా కింద అవ్వడం. సో ఏంటి వాళ్ళు బ్లేడ్ వేసి చేయడానికి వెళ్ళి కనుక్కోవడానికి వెళ్తే వాడు నాలుక కింద బ్లేడ్ పెట్టుకోవడం అలవాటు చేశాడు. తద్వారా వాడికి నాలుక కింద కట్ అయిపోవటం, మాట తేడా రావటం, ఒక్కొక్కడికి నాలుక ముందు కట్ అయిపోవటం, ఇలా వాడు సమస్యను ఫేస్ చేస్తున్నా కానీ ఆ 10 రూపాయలకో 50 రూపాయల కోసం ఆ బ్లేడ్ బయటికి తీయటం, ఆ బిల్డప్ చేయడం అనేది చేస్తుంటాం కోసం బ్లేడ్. సో ఇలాంటి సమస్యలు నిన్న ఉన్నాయి. బట్ అగైన్ ద రీజన్స్ ఈస్ నథింగ్ బట్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అవడం వల్ల, పావర్టీ ఉండటం వల్ల, విలేజెస్లో అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల, అండ్ ద సిటీ నగరం విశేషాలు లేదంటే అట్రాక్షన్ ఆఫ్ సిటీస్
వీటి వల్ల ఎక్కువ మంది అక్కడి నుంచి అబ్జార్బ్ అయ్యి ఇలాంటి కార్నర్స్కి చేరుతున్నారు. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్, వీటి మీద నేను ఒక డాక్యుమెంటరీ చేసి పంపిస్తే ఐ గాట్ ద బెస్ట్ డైరెక్టర్ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాన్ని ప్రజెంట్ చేశారు అప్పట్లో. సో అలాగా డాక్యుమెంటరీ డైరెక్టర్ అవ్వడం అయింది. దెన్ ఆఫ్టర్ దట్ నేను ఒక 65 డాక్యుమెంటరీలా చేశాను ఆల్ ద వరల్డ్. బెల్జియం కంపెనీకి ఇక్కడ మనకు జరిగింది, మన అమరావతిలో జరిగినటువంటి అదేది కాల్చక్ర అని, దాన్ని కూడా నేను డాక్యుమెంటరీ చేసి పంపించడం జరిగింది. అప్పుడు ఇన్డెప్త్ రీసెర్చ్ బౌద్ధిజంకి సంబంధించింది కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఆల్సో. ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. కాలచక్ర అనేది పర్టికులర్గా ఆ 12 రాసులు ఒక టైంకి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ చెప్పడం అయితే, ఈ అమరావతి ఖచ్చితంగా అంత గొప్ప ప్లేస్లోకి వస్తుంది చూడండి అని చెప్పారు. ఇట్ వాజ్ నాట్ సెలెక్టెడ్ బై ఎనీ ఆంధ్ర గవర్నమెంట్, ఎవరో ఏ గవర్నమెంట్ సెలెక్ట్ చేయలేదండి. దలైలామా దాన్ని పూజ చేసి ఏ ఏరియాలో ఇది పూజ చేస్తే కనుక కలిసి వస్తుందన్న దాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకొని దే కేమ్ టు అమరావతి. ఓకే, అమరావతి అనే దాన్ని ఆ రోజున వాళ్ళు సెలెక్ట్ చేసుకొని నీళ్లు, ఆ కార్నర్స్ వాయువ్య దిశలో ఇలా ఉంది అంటే ప్లేస్ వైజ్ అమరావతి మంచి ప్లేస్ పూజ చేయడానికి, వాటికి గొప్పగా చేయటానికని. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మీరు డైరెక్టర్ అవడం అన్నది కేవలం ఏదో కాంట్రవర్సీ అవుతుంది అన్నారు కదా. కొంతమంది కొద్ది రోజులు పక్కన ఉంటే బెటర్ రా అని సలహా ఇస్తే వాళ్ళ డైరెక్టర్ గా నువ్వు డామినేట్ చేయడానికి వీలు. నేను అంటే వెరీ షార్ట్ పీరియడ్లో ఒక వితిన్ 2 months పీరియడ్లో నేను 8 సాంగ్లు చేసేసాను సార్. ఫటాఫట్ చేస్తున్నాను. పెద్ద హీరోలకి గ్రూపులు కూడా చేశాను. సో అది కొంతమందికి నేను వర్క్ చేసి వచ్చిన ప్లేస్లో కొన్ని చోట్ల ఎక్కడో వాళ్ళకి చిన్న గీలి ఉంది. మీరు వద్దులేండి అదే అశోక్ వస్తాడన్నది ఏదో అట్లని కాదు, నేనంటే వాళ్ళ కంపెనీలు నేను పట్టుకుంటానేమో అన్న ఇన్సెక్యూరిటీలో కొంతమంది మాట్లాడిన. ఎవరండి మహానుభావులు? ఇప్పుడు రికలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు హీరోలనే తయారు చేసే డైరెక్టర్గా ఎదిగారు కాబట్టి. లేదు సార్, నేను చిరంజీవి గారికి బాగున్నారా సాంగ్ చేశాను. బాగున్నారు. దాంట్లో పేరు పెట్టి పిలిచారు చిరంజీవి గారు, అశోక్ ఇట్లా రామా నెక్స్ట్ మూమెంట్. ఆ పేరు పిలిచినందుకు ఒక ఇన్ఛార్జ్ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ గ్రూప్ చెప్పకుండా కట్ చేశారు. సో అలా ఉంటాయి. అంటే నేను పని చేస్తాను, నేను పని చేయగలను నమ్ముకున్నవాడు ఒక రకంగా ఉంటాడు. నా పని వాడు ఎత్తుకెళ్ళిపోతాడేమో అన్న భయంలో ఉన్నవాడు వాడి మీదే దృష్టి ఉంటుంది, వీడి మీద వీడుకోండి. అయితే ఇప్పుడు మీకు చిరంజీవి గారి వల్లే మిమ్మల్ని అశోక్ అని పిలవడం వల్ల అంత పెద్ద స్టార్ సాంగ్ లేదు ఆ సినిమాకి. నెక్స్ట్ నేను అప్పటికి అసిస్టెంట్ అండి, నేను చిరంజీవి గారి సాంగ్కి అసిస్టెంట్. అవును, కంపోజిషన్ బాలకృష్ణ గారు చేశాను. బాలకృష్ణ గారి పేరు గుర్తుపెట్టుకుని పిలిచేంత అది. అదే ఇవే భయపెట్టాయి వాళ్ళని. సో మిమ్మల్ని మీరు చిన్న చిన్న భయాలు సార్, అంతే. ప్రొఫెషనల్గా వాడు భయం ఏంటి? మన్నాడు కంపెనీ పోతే మీ వల్ల సార్ ఇప్పుడు నేను చెప్పగలిగాను కాబట్టి చాలా మంది కుర్రాళ్ళలో ఇప్పుడు వస్తున్న ఎడ్యుకేటెడ్. నేను అందుకే అంటాను, ఒక్కడి రాజకీయానికి ఇంకోటి ఎవడన్నా దెబ్బతింటున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే నేను ముందు వాడిని వెళ్ళి కూర్చొని కౌన్సిల్ చేస్తాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం ఏంటి, నీకు వాడి వల్ల వస్తున్న భయం ఏంటి, నీకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ నీకు ఇస్తున్నారు కదా. అంటే అంత కౌన్సిలింగ్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్, నేను ఇప్పుడు అంటున్నాను ఒక సినిమా కథ నేనే లీక్ చేయక్కర్లా. ఈరోజు సినిమా 15 లక్షలు 25 లక్షల రూపాయలు ఆ రోజుకి, బట్ ఈరోజు 25 కోట్లు 100 కోట్లు 150 కోట్లు అంతే. సో ఈ కథలో ఒక సీనో ఒక పేజో వెళ్ళిపోతే చాలు, ఒక పేజో వెళ్ళిపోతే చాలు. అక్కడికి 30,000 తీసుకునే ఒక అసిస్టెంట్ డైరెక్టరు, 10,000 తీసుకునే ఒక అప్రెంటిస్, ₹1,00,000 తీసుకునేవాడు అట్లీస్ట్ నిజాయితీగా ఉంటున్నారు. వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి సినిమా చివరి దాకా లీక్ అవ్వకుండా ఏమొస్తుందన్న ఒక ఎక్సైట్మెంట్ని అదే ఎన్కాష్ చేసుకుంటూ మేము ప్రొడ్యూసర్లు సినిమాని తెర మీద దాకా తీసుకెళ్ళగలుగుతున్నాం. సో సినిమా ఇండస్ట్రీ ఎంత అదే చెప్పేది, వాళ్ళ పట్ల వాళ్ళకి మీరన్న భయమే. అవతల ప్రేమ ఎత్తుక్కోలేని వాడే అవతల వీడవుతాడని నాకంటే ముందు అన్న భయం ఉన్నవాడు ఇట్లాంటి కొన్ని చిల్లర చేస్తుంటాడు. సో ఆ చిల్లర వెనకపడతాడు. ఏమంటే ఈ రోజు ముందు 2 రోజులు అదే మీకు కవర్ పెట్టిన ఆయన వెనకపడ్డా? అసలు లేదు ఇండస్ట్రీలో. లేడా ఇండస్ట్రీ మరి చెప్పొచ్చుగా. లేదు, వదిలేసేయండి. అయ్యో ఎన్ని వదిలేస్తారు సార్? ఇందాక వదిలేశారు, ఇప్పుడు ఇంకా సార్ మన ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేలాగా ఎన్ని వదులుతారా అన్నది కౌంట్ చేయమను. సినిమా డైరెక్టర్గా ఒక సూత్రం ఉంది. ఏంటది? సినిమా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి మీరు చేసేటప్పుడు వాళ్ళు మీకు జిప్పులు వేస్తారని తెలుసు. జిప్పులు వేస్తారు, మీరు మాట్లాడకూడదు, మీకు అధికారం లేదు,
మీరు కేవలం వాళ్ళ పాకెట్లో బొమ్మలాగా ఉండాలి కార్పొరేట్ సెక్టర్లకి. కరెక్ట్. అదొకే మీ ప్రొఫెషనల్ ప్రాబ్లం అది. ఈ పేర్లు చెప్పడానికి వాడు నన్ను కొట్టాడు సార్, నాకు చాలా గట్టిగా తగిలింది అని చెప్పడానికి. నన్ను కొట్టలేదు, నన్ను పైకి నెట్టాడు. సో ఐ అప్రిషియేట్. ఆయన ఇంటికి వెళ్ళి బొకేను స్వీట్స్ ఇచ్చేసి వచ్చాను, ఎందుకంటే నేను డైరెక్టర్ అయ్యాను కాబట్టి. ఆయన అలా చేయకపోతే నేను అక్కడే అదే సెక్టార్లో కొట్టుకుంటుండేవాడు. అందుకని మంచి చేసిన అతని గురించి ఎందుకు చెప్పడం? హ్యాపీ, కృతజ్ఞతలు చెప్పండి ద్వారా. కృతజ్ఞతలు చెప్పేశాను సార్. పేరు చెప్పాలి. ఆ ఇన్సిడెంటే ఆయనకి అర్థమవుతుంది. అట్లని కాదు సార్, కాంట్రవర్సీ ప్రతి చోట ముందు వెనక పోరాటం అనేది జరుగుతుంటుంది కానండి. ముందు మీ స్వశక్తిని మీరు నమ్ముకుంటే కనుక మిమ్మల్ని ఆపేప్పుడు నాగేంద్ర గారికి ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఆయన నాలెడ్జ్, ఆయన విద్వత్తు గురించి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాటలోనే అది మెతుకు ఉడుకుతుంది అంటారు కదా. సో అతను నాపాలని ఎన్ని చేతులు అడ్డం పెట్టినా అది ఇంకో చోట ఎక్కడ ఉదయిస్తుంది. ఒక గింజ, ఒక విత్తనం వేసే గింజ ఎక్కడ పూడ్చిపెట్టినా కూడా ఎంత పాతాళం తొక్కాలన్న చోట కూడా ఒక చోట ఎక్కడ మొక్కలా లేస్తుంది. సో దాన్ని ఎవరు ఆపలేరు కదా. అంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నంతసేపు, చిరంజీవి పెద్ద హీరోలకే జరిగి ఉండొచ్చు ఇలా ఆపాలని ఆ క్షణాన. వాళ్ళే ఎగ్జాంపుల్స్. అరే వాళ్ళు తట్టుకొని నిలబడి పైకి లేచినప్పుడు మనదేముంది, మనదంతా చిన్నది, టక్కన రాగలుగుతామని ఒక హోప్ ఉంటుంది కదా. డెఫినెట్గా అలాంటి హార్డిల్స్ దాటినప్పుడే కదా కిక్ వస్తుంది అంటారు. మళ్ళీ అట్లా ఎక్కేసాను నిచ్చెన అంటే కాదు, జేబులో చేతులు పెట్టుకొని నిచ్చెన ఎక్కలేరని చెప్పి. అదే అడుగడుగున విశ్వవిద్యాలయాలను ఛేదించి ముందుకు పదవి అని అదే చెప్పేది. పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ అనేవాడు సినిమాకి పనికిరాదు. నార్మల్గా పాలిటిక్స్ వల్ల కెరీర్లు పాడవుతాయి చాలా చోట్ల. కానీ ఇక్కడ పాలిటిక్స్ వల్ల మీ కెరీర్ బాగుపడింది. అందుకే నేను ఆనందపడతాను. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ అయ్యారు మీరు. అవును సార్, అదే అంతా ఆయన కృతజ్ఞత. లేదా షారుఖ్ ఖాన్ సాంగ్ కూడా ఏదో చేశారు. షారుఖ్ ఖాన్ గారికి కంప్లీట్ నరేషన్ అయిపోయింది. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా మంచి సినిమా చేస్తాను, మంచి మూవీ చేస్తాను. తర్వాత ఇంకొకటి విన్నాం, మరి అది ఎంతవరకు మీరు ఈ మామూలు విషయాలే చెప్పట్లేదు, ఇదేం చెప్తారో నాకు తెలియట్లేదు కానీ బట్ అడగాలి మా బాధ్యత. మీరు అమితాబ్ బచ్చన్ గారితో సినిమా చేస్తున్నారు, మీ కథ ఆయనకు నచ్చింది, డేట్లు కూడా ఇచ్చారు, ఇంకా త్వరలో అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ అన్నది కొన్ని చోట్ల ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అంటే మాట్లాడుకుంటున్నా అంటే నిజం ఉంటే మాట్లాడుతుండే నిజం ఉండొచ్చేమోనా? అంతే. మీరు అలా ప్రధానికి ఎలా మాట్లాడలేదు? అలా కాదు, నరేషన్ అది అయింది, మంచి కథ చెప్తున్నాను. తెలుగు ప్రొడ్యూసర్లు అండి, బాలీవుడ్? తెలుగు వాళ్ళు కొందరు, బాలీవుడ్ కొందరు, ఇద్దరు కలిపి చేస్తారు అనుకుంటున్నాను. నాకు బాగా ఆత్మీయులు తెలుగు వాళ్ళు అందులో ఉండాలి. ఆయన విపరీతమైన అభిమాని, అమితాబ్ అభిమాని. సో అమితాబ్ అభిమాని మీ అభిమాని? నాకు ఫాదర్ లాంటి వాళ్ళు అనుకో. సో అక్కడ నా అభిమానం అంటే పుత్రవాత్సల్యం అంటారేమో. సో ఇక్కడైతే మాత్రం ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అన్నీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. అని అట్లీస్ట్ మీ సినిమాకి కూడా మీరు కొరియోగ్రఫీ చేసుకోవట్లేదు? చేయనండి, అది నేను ఫస్ట్ డే తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే అదొక క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్. నేను ఒక క్రాఫ్ట్ లీడ్ చేస్తున్నప్పుడు ఆ క్రాఫ్ట్ నేను వేలు పెట్టి అక్కడ వాడిని అన్యాయం, వాళ్ళకి జీవనోపాధి లేకుండా. నేను సినిమా ఇండస్ట్రీ అదే చెప్పేది, అన్నీ నేనే తింటే నాకు అజీర్తి అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొత్త థాట్స్తో వస్తారు, కొత్త ఫ్రెష్గా ఉంటారు. నార్మల్గా కొరియోగ్రాఫర్కి ఇచ్చేదానికన్నా డైరెక్టర్కి ఎక్కువ కూడా ఇస్తారు కదండి డబ్బు గురించి, రెమ్యునరేషన్ కూడా ఆ యాంగిల్లో కూడా. అలానే కదా, 2 గంటల పాట ఒక సినిమా, 2 గంటల పాట ఒక సినిమా, అందులో 5 నిమిషాలు వచ్చేది ఇంకో పాట. ఆ పాటకి ఇంకో దర్శకుడు, ఆ ఫైట్కి ఇంకో దర్శకుడు ఉండటం అనేది ఉత్తమం. ఎందుకంటే నేను 2 గంటల సినిమాకి ఎంత ఆలోచిస్తున్నానో అందులో వాడు 5 నిమిషాలకు కూడా అతను అంతే ఆలోచిస్తాడు. 15 రోజులు దానికి ఒక నెరేషన్ ఉంటుంది, కూడా ఒక నెరేషన్, దాని మీద కూడా 15 రోజులు దృష్టి పెట్టాలి. అది అతనికి ఆ హోంవర్క్ ఇస్తే అతను ప్రశాంత్ చేయదు. ఏదైనా తప్పు జరుగుతోంది అంటే బాబు ఇదేదో పొరపాటు పడుతుందేమో అని చెప్పగలమేమో కానీ, చెప్పచ్చేమో కానీ ఐ డోంట్ హ్యావ్ ద రైట్. నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్ సినిమాలు చేసి డ్యాన్స్ తరులీ ఎంజాయ్ సార్. డ్యాన్స్ 35 ఏళ్ళు నేను ఈ రోజుకి శుభ్రంగా 1 అవర్ డ్యాన్స్ చేసుకుని వస్తాను. నా డ్యాన్స్ ప్రపంచానికి తెలియక్కర్లేదు, నాకు తెలుసు. మీ ప్రపంచానికి మీ డ్యాన్స్ తెలుస్తుంది కాబట్టి డ్యాన్స్, పిల్ల జమీందారు ఒక డ్యాన్స్. ఇప్పుడు రేపు మీరు అక్కడ భారత్ చేస్తారా, భగవత్ చేస్తారా? మంచి మీరు ఇంకొక మంచి మూవీ చేసి వచ్చాను హిందీలో, అది సర్ప్రైజింగ్ గా ఉంటుంది సార్. అవును, ఇంకొక మాట సార్, మీరు బాలీవుడ్ ఎక్కువ అంటే ఇక్కడ మీకు టాలీవుడ్ లో ఎంకరేజ్మెంట్ దొరకట్లేదా? అట్లా కాదు సార్, కంపారిటివ్ గా అక్కడ ఎక్స్పోజర్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానివ్వండి,
అవి ఎక్కువ అవడం వల్ల బాలీవుడ్ వైపు ఎందుకు చాలా మంది చూస్తున్నారండి? ఎందుకని పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు? అదే అదే నేను అడుగుతున్నా. అంటే ఆఫ్ కోర్స్ పాన్ ఇండియా అంటే మార్కెట్, ఒక మంచి మార్కెట్ వైజ్ అది మార్కెట్. వచ్చిన వెంటనే మరో ఒక స్నేహితుడి కోసం ఇంకొక సినిమా చేయాల్సి వచ్చింది. అండ్ ఒకటేమో కంపల్సరీగా కమిట్మెంట్ ఉంది సార్ ముందు నుంచే. అది యూనివర్సల్ పాయింట్, ఇక్కడ కాదు, అది మొత్తం ప్రపంచానికి పంపించగలిగే పాయింట్. అది యాక్చువల్గా మనకి మన వాళ్ళు వింటే కొంతమంది హీరోలు సూపర్ సినిమా వెంటనే చేయాలన్నారు, కొందరు మరి ప్రయోగాత్మకమేమో అన్నారు. కానీ ఆ టోన్ చేయగలిగే హీరోలు అతి తక్కువ మంది ఉన్నారు. ఎవరండి వాళ్ళు? వెంకటేష్ గారు, చిరంజీవి గారు. ఆ టోన్లో అంటే అది ఒక విచిత్రమైన కాదు సార్, డైలాగ్లే లేవు సినిమాలో. అదే దానికి టోన్ ఉంటుంది. అవును, యా, డైలాగే లేదు సినిమాలో. బట్ చిరంజీవి గారి మీద చాలా గొప్పగా ఉంటుందేమో, మీరు ఆలోచించారు ఎప్పుడైనా అది? చిరంజీవి గారికి ఎందుకంటే ఆయన నార్మల్గా డైలాగ్లు సూపర్ #1 కామెడీలో ఇస్ #1 సార్. కామెడీ టైమింగ్, చిరంజీవి గారికి ఉన్న టైమింగ్ మ్యాచ్ చేయడం, బ్రహ్మానందం గారు చిరంజీవి గారి కాంబినేషన్ మనం విపరీతంగా ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు చెయ్యి విసిరితే ఆయన కరెక్ట్గా చెయ్యి విసరగలిగే కత్తి యుద్ధం అంటారు సార్. అవును, కామెడీ ఈజ్ నథింగ్ బట్ కత్తి యుద్ధం. అవును, అది టైమింగ్, అది ఆ టెక్నిక్ ఉన్నవాడు పంచ్ లైన్ టైమింగ్ ఉంటుంది కదా దాన్ని. సో అందులో ఆయన మాస్టర్. ఖచ్చితంగా చిరంజీవి గారు ఎప్పుడు ఒకటే. సో ఇప్పుడు మీ కథకి చిరంజీవి గారు బాగుంటారు అనమాట అయితే. కానీ వాళ్ళు ఆ సెక్టార్లో చేయడానికి, ఆ టోన్లో చేయడానికి వాళ్ళు ఇష్టపడాలి. దాంట్లో కమర్షియాలిటీ. అవును, అడగందే అమ్మాయినే పెట్టదని అసలు మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగారా, చెప్పారా, చేద్దాం అనుకున్నారా? దాని మీద ఏమైనా ప్రయత్నం జరిగిందా? లేదు, వెళ్ళలేదు నేను. అంటే బాలీవుడ్ వెంకటేష్ గారి దాకా జరగాల్సింది, వెంకటేష్ గారి దాకా జరగాల్సింది. కాదు, వెంకటేష్ గారు బాగా నచ్చింది. 1-2 పోస్ట్ పోన్లు అవుతున్న టైం లేట్ అవుతుంది. ఈ లోపల సడన్గా దాన్ని హిందీలో చేసి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేస్తున్నారు దానికి. ఇప్పుడు అయిపోయింది, వర్క్ అయిపోయింది, షూట్ పూర్తి అయిపోయింది. అంతా హిందీ ఆర్టిస్టులు చేస్తారండి పెద్దవాళ్ళు. అదే నార్త్లో హిందీ వాళ్ళే ఉంటారు, తమిళియన్స్ ఎందుకు ఉంటారు? తమిళ వాళ్ళు కూడా వస్తారు, ఇప్పుడు కొంతమంది చేస్తారు కదా. పాన్ ఇండియా కదా. మన తుంబాడు సినిమా హీరో సోహం షా, నుస్రత్ భరోచా, ఓకే, నోరా ఫతే వీళ్ళతో జరిగిందండి. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు అండ్ ఫేమస్ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు మొట్టమొదటి పిల్ల జమీందారు చేసినప్పటికీ నాని తాలూకు డైమెన్షను ఒక స్థాయిలో ఉంది, ఒక లెవెల్లో ఉంది. ఇప్పుడు చాలా పెద్ద లెవెల్కి వెళ్ళాడు నాని, కానీ మీరు మళ్ళీ నానితో రిపీట్ చేయడానికి మేము మంచి రిలేషన్లో ఉంటాం నాన్నగారితో. అవునండి, మీరు మంచి రిలేషన్, మీరు ఇద్దరు కలిపి ఇడ్లీ తిని ఇద్దరు కలిపి ఏదైనా చేస్తే అది మీ వరకే పరిమితం. ప్రాజెక్ట్ చేస్తే కదా మేము అందరం సంతోషించేది. సమయం ఖచ్చితంగా మంచి ప్రొడ్యూసరు, మంచి సెటప్ తోటి ఖచ్చితంగా మంచి సినిమా నాన్నగారితో చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఓకే కదా, అంటే ఇద్దరికి మేము సెకండ్ మూవీ కూడా వెంటనే చేయాల్సింది కొద్ది రోజుల క్రిందట. అప్పుడు ఏదో ఒక వేరే మూవీ ముందుకు అర్జెన్సీగా చేయాల్సిన అర్జెన్సీలో అలా మిస్ అయింది. అది లేకపోతే సూపర్ కామెడీ మూవీ అవుట్ అండ్ అవుట్. అది ఉంటుందా రాబోయే రోజు? ఉండొచ్చు. కానీ మీరు అక్కడ బాలీవుడ్ వాళ్ళు మిమ్మల్ని వదలాలి కదా. ఇంకొక 2 సినిమాలు కమిట్మెంట్లు ఉన్నాయి సార్ హిందీ. ఇంకంటే ఇంకో 2 ఏళ్ళు లేదు, ముందు తెలుగు చేస్తాను. ఓకే, తెలుగు చేస్తాను. అంటే అదే చెప్పేది, మీరు ఓటీటీ ఫ్లరిష్ అవ్వడం వల్ల ప్యారలల్ వరల్డ్లో మనం నేను పాయింట్లు డిస్కస్ చేసే ఓటీటీకి కూడా ఎక్కువ సూటబుల్గా ఉండటం వల్ల ఓటీటీ వాళ్ళు కూడా చాలామంది దీనికి ఒకటి ఛానల్స్తో మంచి ర్యాప్ ఉంచుకోవడం కోసం కూడా కొంచెం చేయాల్సి వస్తుంది. అంతేలేండి, అదే సర్కిల్ కదా, అంతా అందరినీ సాటిస్ఫై చేసుకుని రావాలి. యాక్చువల్గా అక్కడ మీకు అన్ని ఎక్కువ ఏజెన్సీస్ ఉన్నాయి. ఒక హీరో కింద ఒక ఏజెన్సీ, హీరో ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ని పైకి తీసుకురావాలనుకుంటే వాళ్ళతో చేయండి. మర్యాదగా ఉంది, వర్క్ ప్రశాంతంగా ఉంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు నమ్మరు, సింగిల్ షెడ్యూల్స్ ఎక్కువ సినిమాలు పూర్తవుతుంటాయి. అది మోర్ సో అక్షయ్ కుమార్ వే అంత స్పీడ్గా అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, మీరు చూసి రోజుల్లో అయిపోతుంది. ఓ మై గాడ్ రిలీజ్ అయింది అటు పక్క అక్షయ్ కుమార్ది, మళ్ళీ రేపు వచ్చేస్తుంది మళ్ళీ మూవీ. హీరోలు అక్కడ 5 సినిమాలు ఇయర్లీ రిలీజ్ చేయగలుగుతున్నాడు అక్షయ్ కుమార్. వాళ్ళు అక్కడ మీరు బాలీవుడ్లో బాగా మీకు పరిచయం కదా, మన తెలుగు వాళ్ళు అంటే బాగా ఏడుపుగా ఉందంట కదా సార్ బాలీవుడ్కి. అక్కడ ఏడుపు అంద సెన్స్ అంటే చిన్న వర్గాల్లో ఉంది సార్, చిన్న వర్గాల్లో ఉంది. అంటే అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళందరూ వచ్చేసి ఇటు పడతారేమో, మనకు ఉద్యోగ అవకాశాలు పోతాయేమో, చిన్న భయాల్లో ఉంటుంది. భయాలే. ఇప్పుడు మీ డాన్సర్స్ అసోసియేషన్ లాగా వాళ్ళు భయపడిపోయి అంతే ఆగు అంటారు. మనవని కాదు సార్, యాక్చువల్గా ఇప్పుడు దాదాపు 8 మంది డైరెక్టర్లు ఏమో చేస్తున్నారు కదా.
ప్రాజెక్ట్ ఇప్పుడు అట్లీ చేశారు. ఈ సినిమా హిట్ అనేది ఇంకొక 4 తమిళ డైరెక్టర్లను, తెలుగు డైరెక్టర్లను ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టెన్సీ పోతుందని ఒక సహజంగా భయం ఉంటుంది. భయం అనేది ఒక రాష్ట్రాన్ని, భయం అనేది యూనివర్సల్, ఎక్కడైనా ఉంటుంది, ఎలాగైనా ఉంటుంది అనుకోండి. బట్ వీటన్నిటిని మీరు దాటుకుని బాలీవుడ్లో ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్ కాల్డ్ కుచ్ కట్టా హో జాయ్ అండి. ఆల్రెడీ పోస్టర్స్ వచ్చినాయి. గురు రాందావా అని పెద్ద సింగర్, పంజాబీ సింగర్, అతన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ భూషణ్ కుమార్ గారు వాళ్ళు చేయించారు ఈ సిరీస్ నుంచి. పెద్ద మూవీ. మన సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్. నెక్స్ట్ డిసెంబర్కి రిలీజ్ అయిపోతుంది. అది కూడా షూట్ పూర్తి అయిపోయింది. ఓకే, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. సో ఎన్ని పిక్చర్స్ ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ కావాల్సి రిలీజ్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఉన్నాయి సార్. 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఒకటి సైలెంట్ మూవీ, 3rd డైలాగ్ మూవీ, ఒకటి కుచ్ కట్టా హో జాయ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ప్రయాణంలో మీరు మళ్ళీ తెలుగు గడ్డ మీద అడుగుపెట్టి ఇప్పుడు తెలుగు చేస్తున్నాను సార్. ఒకటి చేస్తున్నాను. వెరీ సూన్ అనౌన్స్మెంట్ వస్తుంది. పెద్ద ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, చేస్తున్నాను, ఇమీడియట్లీ చేస్తున్నాను ఒకటి. అలాగే ఇంకో పెద్ద హీరోకి నరేషన్ కూడా పూర్తయి ఉన్నది. అది కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తానంటున్నారు. వెయిట్ చేద్దాం సార్. జిప్ ఇప్పటికి ఇండెమ్నిటీ అంటే జిప్ పెట్టుకుని వాళ్ళే ఇస్తారండి, మీరు కొనుక్కుంటారన్నారు. ఏదండి జిప్ సంతకాల్లో ఉంటాయి సార్. ఈ మధ్య కాలంలో అగ్రిమెంట్స్లో ఇండెమ్నిటీ అని ఒక వర్డ్ తో క్లాస్ పట్టుకోవచ్చు. ఇండెమ్నిఫికేషన్ అంటారు కదా, డెమరేజ్. కరెక్ట్, డెమరేజ్నే ఇండెమ్నిఫికేషన్ అంటారు, దాన్నే ఇండెమ్నిటీ అని కూడా అంటారు. కానీ ఏదైనా సరే మీకున్న మీ కెరీరు, మీ ట్రావెల్, మీ చదువు, మీ ఆర్ట్ తాలూకు దాంట్లో అభినవేశం, ఇన్ని డాన్స్ ఫార్మేట్స్ నేర్చుకోవడం, అన్ని సినిమాకి సంబంధించిన ఒక చిన్న దాంట్లో ఉంటుంది సార్. సినిమా ఇప్పుడు అందరి మన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఆ సినిమా సార్, ఈ సినిమా సార్ అంతా చేస్తే సినిమా ఇండస్ట్రీ వర్త్ వచ్చేసేసి ఒక 20,000 కోట్లు ఉందేమో ఈ రోజున్న. ఇప్పుడున్న పెరిగాయి కదా, పెరిగాయి కదా స్టేక్స్. మొన్నదా 1,800 కోట్లు ఉండేది సార్. 1,800 కోట్ల నుంచి నేను ఇప్పుడు 20,000 కోట్లు నేనే పెంచుతున్నాను అనుకో. అవును, మరి పెరిగిన కూడా పెరగపోతే అదే 20,000 కోట్లకి కేజీఎఫ్, ఈజీఎఫ్ అన్నీ వచ్చిన తర్వాత 20,000 కోట్ల మార్కెట్ వర్త్ వైజ్. ఓకే, కానీ మేము సినిమా వాళ్ళు ఎంత పిచ్చేవాళ్ళు అంటే కనుక ఈ 22,000 కోట్లు ఒక రోడ్డుకి అవుతుంది. ఓ నేషనల్ హైవేకి రోడ్డుకి ఎక్కడ సరిపోతుందండి? అదే ఒక సంవత్సరం కమిషన్లు, కిక్ బ్యాక్లు ఇన్ని పెట్టుకుంటే రోడ్డుకి ఎంత పాపం రోడ్డు పాపం అలాట్మెంట్ అయితే నేను అనేది ఒక బడ్జెట్ లో ఒక. బట్ ఇక్కడ అలా ఉండదు కదా సార్. అలాట్ అయింది అంతా కూడా దాని మీద, ప్రోడక్ట్ మీదే ఖర్చు అవుతుంది. అదే సార్, అక్కడికే వస్తున్న పాయింట్. ఒక హైవే, నేషనల్ హైవేకి వేసేటంత బడ్జెట్ కూడా కాదు. కానీ ఇదే ఇండస్ట్రీలో ఈ సినిమా కోసమే జీవితాలు వదిలేసుకొని 15 ఏళ్ళు ఎదురు చూసి, 18 ఏళ్ళు ఎదురు చూసి ఒక సినిమా చేసి, ఒక సినిమా సక్సెస్ చేసి, అంటే ఒక మనిషి ఈ కళ, మీరు అన్నటువంటి ఆర్ట్ ఫామ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మోస్ట్ వాల్యుబుల్ 15 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఒక్కొక్కరి జర్నీ అన్నీ పోగొట్టుకుని, అన్నీ వదిలేసుకొని, సాక్రిఫైస్ చేసి, కాపురాలు వదిలేసి, భార్యాబిడ్డలను వదిలేసి, పాపం లేదండి. మన సినిమా వాళ్ళకు ఉండే అంత స్ట్రగుల్, సఫరింగ్, అదే జనరల్ పబ్లిక్ ఏదైనా కానీ ఏదైనా ఒక దాంట్లో ఫిట్ అవుతాను నేను అనే ఒక తపనతోటి వచ్చే కష్టం ఉంటుంది చూసారా. ఆ కష్టంలో నేను ఒక భాగం ఉంది. అంతే సినిమాలో ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ కాపోతామా అన్న ప్రిపరేషన్, డెస్పరేట్ హోప్. అందరూ నాలాగే అందరూ టైటిల్ ఉంది కదా, నాలాగే అందరూ డైలాగ్ వర్షన్ రాసేవాళ్ళు అందరు డైరెక్టర్ అవుదామని వస్తారు, లేదా అందరు మ్యాక్సిమం పీపుల్ హీరో అవుదామని వస్తారు. కొంతమంది అసలు చూస్తే కనుక ప్రొడక్షన్ సైడ్ ఉంటారు, ఏంటి మీరు ఇట్టున్నారు ఏంటి అయ్యా బాబు అంటే. వర్కౌట్ కావాలి కదా సార్. కానీ వర్కౌట్ కాకపోయినా ఆ సినిమా ఇండస్ట్రీలో నేను ఆ సినిమా పనిచేస్తున్నానని చెప్పుకోవడంలో వాడికి తృప్తి ఉంటుంది అనుకుంటా. అక్కడ అదే మరి దాన్నే కదా పిచ్చివాళ్ళ స్వర్గం అంటారు. అందుకే పిచ్చివాళ్ళ స్వర్గమే కరెక్ట్. పిచ్చివాళ్ళ స్వర్గం సార్ ఇది. ఈ పిచ్చివాళ్ళ స్వర్గానికి మీరు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి చాలా ఒక మంచి మొకటాయమైన దశని చేరుకుని ఇక్కడ టాలీవుడ్ టు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, ఇంకేదో వుడ్, ఆ వుడ్, ఈ వుడ్ సినిమా చేద్దాం సార్ అంతే. అదే అన్ని ముక్కలు చేసుకుంటున్నాము యాక్చువల్గా. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసిన కృషి, మీరు పట్టిన పట్టుదల, మీరు చూపించిన అంకిత భావం దీని మీద. ఎందుకంటే ఎవరైనా ఇంజనీర్ బై క్వాలిఫికేషన్, ఒక 10 నిమిషాలు విసిగెత్తితే 15 కావాలి మనం ఉద్యోగం చేసుకుని హ్యాపీగా ఉద్యోగం చేయలేదు సార్. అదే నిన్న సినిమాలో వాడు అంటాడు అండి, అదేంటి బేసిక్గా మన ట్రెడిషన్లో ఉన్నట్టు ఇంజనీరింగ్ చేయడం
ప్రతివాడు డాక్టర్ ఇంజనీర్ మనం చదివించే చదువు అల్టిమేట్ గోల్ వచ్చేసేసి ఒక ఇంజనీరింగ్ ఒక డాక్టర్ అవ్వడం అనేది తప్పు అవుతుంది సార్. ఒక 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట క్రికెట్ ఆడితే కోపం పెద్దవాళ్ళకి. అవును. బట్ ఈరోజు క్రికెట్ ఆడకపోతే కోపం. అవును, ఐపీఎల్ ఒక మ్యాచ్ చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది. అవును. సో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, రెవెన్యూస్ మారుతున్నాయి, కొత్త రెవెన్యూస్ వస్తున్నాయి, పేరెంట్స్ కూడా ఆ ఇన్సెక్యూరిటీ తగ్గుతుంది. అవును, అదే ఎందుకంటే మా అబ్బాయి ఏమైపోతాడు, ఉద్యోగం వచ్చేస్తే ఇదే చదివిస్తేనే ఇలా అవుతాడు అన్నది. ఇఫ్ ఈజ్ ఎ విఎఫ్ఎక్స్ డిజైనర్ ఆల్సో, ఇంటర్మీడియట్ చదివి విఎఫ్ఎక్స్ నేర్చుకున్నా కూడా ఈ కెన్ లీడ్ ఏ వెరీ గుడ్ లైఫ్. ఇప్పుడు ఈరోజు కొత్తగా బాలీవుడ్లో కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందండి, యాక్టింగ్ ట్రైనర్స్. ఇప్పుడు ఒకవేళ తన మీద తనకు డౌట్లు ఉన్నటువంటి హీరో, అంటే నేను రెగ్యులర్గా ఒకే ప్యాటర్న్లో చేస్తున్నాను అనే సందేహం ఉన్న ప్రతి హీరో ఒక ట్రైనర్ని పెట్టుకుంటున్నాడు. సో ఆయన రెగ్యులర్గా చేసి, ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు అప్లై చేశారు. కృష్ణ గారిని ఒక సినిమాకి, సార్ ఇందులో మీ రెగ్యులర్ గెస్చర్ కానీ పోస్టర్ కానీ ఏది ఇవ్వకూడదండి అని ఫస్ట్ రూల్ పెట్టుకొని సినిమా చేసి సినిమా సూపర్ హిట్ కొట్టారు. నెంబర్ 1 సినిమా. సో అందులో కృష్ణ గారు డైలాగ్ డెలివరీ తప్ప మిగతా ఏ పోస్టర్ ఏ చెయ్యి కానీ ఏది రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కొత్తగా ఇలా హీరో తను తాను ప్రజెంట్ చేసుకోవడానికి నేను ఇలా చేస్తుంటాను రెగ్యులర్గా దీనికి అంటే కానీ సార్ ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుంది ఒక అడ్వైస్ చేసేటటువంటి ఒక అడ్వైజర్స్. అదే అప్పుడు పూర్వం క్యారెక్టర్ ప్రకారంగా వాళ్ళే అడాప్ట్ చేసేవారు, రామరాజన్ గారిని, ఐశ్వర్య గారిని, వీళ్ళందరూ. ఇప్పుడు ఆ అడాప్టబిలిటీ మీరు మీలా చేయకుండా ఇంకోలా చేసేది ఎలా అనే దానికి ఒక యాక్టింగ్ ట్రైనర్, ఒక కొత్త ప్రొఫెషన్ వచ్చింది. వాడు డైలీ వేజెస్లో వాడు బాగానే సంపాదిస్తున్నాడు. సో అంటే మీరు అన్నట్టుగా ఏదో సామి చెప్పినట్టు, శ్రీశ్రీ గారు చెప్పినట్టు, కాదేది కవితకు అనర్హం అని, ఇప్పుడు ఏ ప్రొఫెషన్ కూడా సంపాదన లేని ప్రొఫెషన్ లే. కరెక్ట్. ఇప్పుడు అండ్ సినిమా ఇండస్ట్రీ ఇందాక అన్నట్టుగా చూడండి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మాట్లాడే డైరెక్టర్లు కూడా ఈ రోజున కార్పొరేట్కి సంతకాలు పెట్టి అమ్మో మాట్లాడకూడదండి, అట్లాగా రికార్డులు వెళ్తాయి ఇక్కడి నుంచి అక్కడ. డబ్బు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు రిఫర్ ఈస్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పూర్వంలా కాదు, ఇది ఒక కార్పొరేట్ కల్చర్ వచ్చింది. బాగా చదువుకున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దేర్ ఇన్ మెనీ కంపెనీస్, మెనీ క్వార్టర్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్స్పోజ్డ్ ఇండస్ట్రీ అవడం వల్ల చెడ్డ మాట ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కానీ సార్, అంటే రాజకీయం ఒకటి, సినిమా రంగం ఒకటి, రెండు జనాల్లో ఎప్పుడు రోజు నాంతుండే ఇండస్ట్రీలో పాపులర్ రంగాలు కావడం వల్ల చెడ్డ పేరు ఉంటుంది కానీ, బట్ వెరీ సిన్సియర్ సార్. మీరు అంటారు ఎక్కడండి కుర్రాళ్ళు పొద్దున్న ఎక్కడ లేస్తారు సార్, ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈస్ గెటింగ్ అరౌండ్ 4 o'clock. వాళ్ళు 4:30 కల్లా గడ్డం చేసుకొని నీట్గా తను ప్రిపేర్ అయ్యి 5:30-7 గంటల డిసిప్లిన్డ్ గా ఉంటే గానీ, డిసిప్లిన్ గా లేనని ఎవరు అంటారు? మా సినిమా వాళ్ళు ఎక్కడో 1 or 2 ఇన్స్టెన్సెస్ అన్ని చోట్ల ఆల్రెడీ ట్రాక్ తప్పిన వాళ్ళు. అదే అన్ని చోట్ల ఉంది, ప్రతి చోట ఉంది. నేను అంటుంది మోస్ట్ డిసిప్లిన్ పర్సన్ సార్. ఆ సండే లేదు, మండే లేదు, సెలవులు, 6 నెలలు షూటింగ్ అయింది అనుకోండి, ఒక్క సినిమా వాడు మాత్రమే సార్ హీఈస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీ ఫెస్టివల్. ఒక్క సినిమా వాడు మాత్రమే. మిగతా వాళ్ళందరూ నాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అడుగుతాడు, ప్రైవేట్ ఎంప్లాయ్ అడుగుతాడు, పలానా సెలబ్రేట్ చేసుకోవాలని అంటాడు. మన వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు అదే సెలబ్రేషన్. అదే రోజు ఒక కొత్త పెళ్లి చేయడానికి ప్రతిరోజు సెలబ్రేషన్ కాదు, ప్రతిరోజు చేసే పనే సెలబ్రేషన్. అదే నేను అంటుంది, అదే చెప్పబోతుంది. ప్రతిరోజు ఒక పెళ్లి లాగానే పొద్దున్నే ఈరోజు వెళ్ళిపోయి ఈ పెళ్లిలో నా పార్టిసిపేషన్ ఇది. కాకపోతే ఆ పెళ్లిలోని ఎవడికి వాడే పెళ్లి కొడుకు అక్కడ. అది వేరే విషయం సార్. మళ్ళీ అట్లా సెల్ఫ్ గా ఎదకపోతే ఇండస్ట్రీ పడుతుంది కదా. కరెక్ట్. అందులోంచి ఎంతమంది డైరెక్టర్లు వస్తున్నారు, ఎంతమంది హీరోలు వస్తున్నారు, నాని అసిస్టెంట్ డైరెక్టర్, అందులో ఎంతమంది రాజమౌళిలు వస్తారు, అశోక్ గారు వస్తారు. అట్లాగా నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్, నాని గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానే మిగిలిపోతే మంచి సినిమాలు ఒక సంవత్సరం 50 సినిమాలు చేసేవాడేమో, కానీ ఒక హీరో అయితే కనుక 200 సినిమాలు. 200 సినిమా. నాకు ఎప్పుడో బాలచంద్ర గారు అన్నారు నాతో, ఆయన ఏజీ ఆఫీస్లో గుమస్తా, ఆయన అక్కడ పనిచేస్తూ నాటకాలు రాసేవారు. ఉద్యోగం రిజైన్ చేసి బయటకు వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఎల్వి ప్రసాద్ గారు ఇంకా అల్టిమేట్ ఈజ్ యూనివర్సిటీ. ఆయన ఎక్కడికో పారిపోయి అక్కడి నుంచి టికెట్ల దగ్గర నుంచి స్టూడియో ప్రసాద్ 70mm స్టూడియో జేబులో పెట్టుకుని మళ్ళీ వచ్చారు ఆయన వెనక్కి రావడమే. బాలచంద్ర గారు ఆయన చెప్పాడు ఒకసారి నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, రిస్క్ చేయింది ఏమి సాధించలేము సినిమా ఇండస్ట్రీలో, నేను ఇంకా ఏ జాబ్స్లోనే పనిచేసేవాడిని, కాకపోతే హెడ్ క్లర్క్ అయ్యి ఉన్నాం, లేకపోతే ఏదో అయి ఉండేవాడిని అక్కడ. ఈ 7-8 ఏళ్లలో నేను గమనించిన అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఇదివరకు పేరెంట్స్ దగ్గరికి సార్ మా ఫాదర్కి ఒక ఫోన్ చేసి చెప్పండి సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో,
నేను ఎట్టగానే బతకగలను చెప్పి నమ్మకం కల్పించండి సార్ అని చెప్పి ఒకళ్ళిద్దరు ఫోన్ చేయించుకున్నాడు. ఇప్పుడు అలా లేదు, వాళ్ళే ఫోన్ చేసి మా వాడి మీద నమ్మకం ఉందండి, సినిమా ఇండస్ట్రీలో ఎలాగో నిలదొక్కు. సో ఆ చేంజ్ అయితే అంటే నేను ఒక కుర్రాడిని మీకు పరిచయం చేసినప్పుడు మీరు నాతో అన్నారు ఎస్ ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా అబ్బాయి మంచి డైరెక్టర్ అవుతాడు, ఎంకరేజ్ పేషెన్సీ చేయండి, భయాలతో వేరే మార్గాల్లో పెట్టకండి అని చెప్పారు నాకు. భయపడద్దు సార్. నిన్న ఒక పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ రెండో సినిమా స్టాప్తో సినిమా చేస్తున్నాడు ఒక డైరెక్టర్. అతను ఆ పేషెన్సీతో ఓపిక పట్టినందువల్లే కదా ఈరోజు అతను పెద్ద. సార్ ఓపిక్కి దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ సినిమా పరిశ్రమలో ఓపిక అసలు హద్దు ఉండదు. ఈ మధ్య వెళ్ళిపోదాం అనుకున్న శోభన్ బాబు గారు లాస్ట్ రోజు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న శోభన్ బాబు గారు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా 35 ఏళ్ళు 40 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలోనే. అవును, ఎంతమంది అండి అలాగా. ఇప్పుడు మొన్ననే లేటెస్ట్ శోభన్ బాబు గారికి ఎందుకు వెళ్తారు మీరు? ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ విరూపాక్ష డైరెక్టరు కార్తిక్ దండు 7 ఏళ్ళు ఆ స్క్రిప్ట్ పట్టుకు తిరిగాడు, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. బాగమతి స్క్రిప్ట్ 1 డేలో ఓకే అయింది, కానీ సినిమా షూటింగ్ టైంకి వచ్చేటప్పటికి ఆవిడ అదే అసలు అది కొబ్బరికాయ కొట్టే టైంకి 4 ఏళ్ళు. తర్వాత ఏమో మన బింబిసార్ డైరెక్టర్ ఉన్నాడు వశిష్ఠ, ఆయన గురించి 9 ఏళ్ళు అదే చిరంజీవితో చేస్తున్నాడు. అదే ఒకే సినిమా రెండో సినిమా అది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అది కూడా దాచి మాట్లాడతారు ఎందుకండి? మీరు బాలీవుడ్ వెళ్ళాక దాపరికం కాదు సార్. శ్రీశ్రీ గారే రాశారు, ఎవరెవరు ప్రైవేట్ జీవితాలు వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే తంతామని. పబ్లిక్లోకి వస్తే అంటాం టామ్ టామ్ అని. అదే టామ్ టామ్ని ఆయన ఇండైరెక్ట్గా తంతామని. సో ఒక సక్సెస్ఫుల్ పర్సను ఎదుగుతున్నాడని ఆనందం చెప్పచ్చు కానండి, పేర్లు మెన్షన్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎందుకని నా ఉద్దేశం. సక్సెస్ అర్థం చేసుకునే వాడికి అదే చెప్తాడు, అర్థం చేసుకునే వాడికి కథ ఇలా ఉంటుందని చెప్పక్కర్లేదట, టైటిల్లో కథ ఎత్తుక్కుంటాడట. అర్థం చేసుకోలేని వాడినే కన్విన్స్ చేయాలంటారు. మారుతిరారు గొప్ప మాట రాశారు. ఇది అందరూ సినిమా పరిశ్రమకి, డైరెక్టర్లకి, రచయితలకి అందరికీ సర్వకాల సర్వావస్థల్లో ఎప్పటికప్పుడు ఉపయోగపడే మాట ఏంటంటే, రాయడం వచ్చినవాడు రాసి రాయడం రానివాడిని ఒప్పించడం. కరెక్ట్ అదే కన్విన్స్, అదే సినిమా కళ సార్. నేను డైరెక్టర్ అవుతాను, నన్ను నేను కన్విన్స్ చేసుకోవడం అనేది ఒక మార్పు అండి. నేను డైరెక్టర్గా చేయగలనని చెప్పి ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం అనేది, నా పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అనేది చాలా రెండో స్టెప్ సార్. మూడో స్టెప్ ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి. ఆ ప్రొడ్యూసర్ అయిపోయిన తర్వాత నాతో పనిచేసే యూనిట్ని నమ్మించాలి, నేను ఇది చేస్తున్నాను కరెక్టే, మనం పని చేస్తుంది కరెక్టే. ఇవన్నీ అయిన తర్వాత అసలు వాడు వస్తాడు, అసలు నువ్వేం చెప్దాం అనుకున్నావు నాకు, ఓకే నువ్వు పనికి వస్తావు, నువ్వు పనికి రావు, వాడు సంతకం పెడతాడు సార్. ఇది ఒక పొలిటీషియన్కైనా ఇదే సంగతి, ఒక హీరోకైనా ఇదే సంగతి, ఒక డైరెక్టర్కైనా ఇదే సంగతి. సమాజం మనల్ని ఒప్పుకున్నంత కాలమే మనం సక్సెస్ పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతుంది, కానీ బట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనేది సమాజం ఒప్పుకుంటేనే వాడు సక్సెస్ అవుతాడు సార్. అమ్మా నాన్న ఒప్పుకుంటే, అమ్మా నాన్న అక్క చెల్లి తమ్ముడు ఒప్పుకుని ఉపయోగం లేదు, అలా సమాజం ఒప్పుకోవాలి. అలా అందుకని నేనేమంటానంటే, సొసైటీని మనం ఎంత ప్రేమిస్తాం. నచ్చిందా మీకు ఆ మాట మారుతిరావు రాసింది? అద్భుతంగా. రాయడం వచ్చిన వాడు రాసి రాయడం రాని వాడిని ఒప్పించాలి, అదే వాడితే. సార్ మరి ఏళ్ళు పట్టవా? ఇప్పుడు విరూపాక్ష సినిమా అంత గొప్పగా తీసి 100 crores క్లబ్లోకి వెళ్ళిన సినిమాని 7 ఏళ్ళు అసలు నువ్వు ఎలా తీస్తావు, ఇదేం కదా. అప్పుడు ఆ 7 ఏళ్ళు కూర్చొని అతను 10 కోట్లతో సినిమా తీసిన ఉపయోగం లేదు కదా, 100 కోట్లతో ఒకేసారి చేశాడు కదా. మంచి ఆలోచన చేస్తే 100 కోట్లు. మొన్న ఇంకో కుర్రాడు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పడానికి వెళ్ళి, ఒక ఊళ్ళో దెయ్యాలు ఉంటాయి సార్ అని ఓపెన్ చేసాడంట కథ. ఎందుకు ఉంటాయని అడిగాడంట. ఈ కథ నేను చెప్పలేను సార్ మీ కథ అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇలాంటి క్వశ్చన్ నేను చాలా ఫేస్ చేశాను సార్. ఎందుకు ఇలా చేయాలి అంటే, సినిమా ఎందుకు చేయాలి అన్నా నేను. మరే సినిమాని ఎందుకు చేయాలి? ఇప్పుడు ఊర్లో దయ్యాలు ఉన్నాయంటే ఎందుకున్నాయో చెప్తాడు కదా, అదే కదా కదా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారంటే, ఎందుకున్నారు కొడుకులు, ఎందుకున్నారు కూతురు ఎందుకున్నారంటే ఆగిపోయింది అక్కడ కదా. రైట్. అట్లాగా నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తాను. ఒక అమ్మాయి అండి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావాలని కోరుతుందండి అంటే, ఓకే వద్దు అంటే, మంచి సినిమా చూడలేను సార్. ఇప్పుడు దీనికి అదే జరుగుతున్నా. ఇప్పుడు మన పిల్ల జమీందార్ నేను 20 minutesలో కథ ఓకే చేశాను, మీకు చెప్తాను. అంటే ఒక మంచి కథకి
అవతల రిసీవ్ చేసుకునే ఎండ్ కూడా గొప్పగా ఉంటే బలంగా ఉండాలి అది. ఈ 20 minutes మేము ఇద్దరం డిస్కస్ చేసాం. ఎస్ ప్రొడ్యూసర్ మీకు దగ్గర ఉన్నారా, నేను ఇవ్వాలా, నాని గారు అడిగిన ఒకే ఒక క్వశ్చన్, 15 నిమిషాలు నరేషన్ పూర్తయినాడు. అశోక్ అద్దరిపోద్ది సినిమా అంటే అవతల వ్యక్తి మనకి ఇచ్చేటటువంటి మారల్ సపోర్ట్, ఒక నమ్మకం, ఎంకరేజ్మెంట్. ఈరోజు మహేష్ రాశాడు అంటే అవును, నాని లాంటి వాళ్ళు అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉంటారా? నాని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ sensible మంచి సెన్సిబిలిటీస్ ఉన్నవాడు నాని. అందరూ ఉండరు కదా సార్. అదే మళ్ళీ పాయింట్. లేకపోతే ఇప్పుడు దెయ్యాలు ఎందుకు ఉన్నాయి అన్నవాడు, లేకపోతే చేసేవాళ్ళు కాదు సార్, అవి సినిమాలు చేసేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు సెన్సిబుల్గా అందరూ ఉన్నారంటే ఒక పాయింట్లో ఎక్కడో చిన్న డైవర్షన్స్ ఉంటాయి. హీరోలు అందరూ చేసినంతసేపు సినిమా ఇది మంచి సినిమానే కదా కమిట్మెంట్తో చేస్తారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కానీ అదే కన్వే చేయగలిగాం. మేము ఒక పాయింట్, పెద్ద పాయింట్ డిస్కస్ చేసాం. మన ఇద్దరు ఈ సంభాషణ వాళ్ళిద్దరికి కూడా నచ్చాలి. ఏమైనా నచ్చిందా? నచ్చకపోతే లేచి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ సో మన ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకున్నట్టుగా. సో నేను అనేది ఏంటంటే ఒక డైరెక్టర్, ఒక హీరో ఒక మాట్లాడుకున్న ఒక విషయాన్ని అంతే గొప్పగా వాళ్ళకి ఇవ్వగలిగితే దాని గురించి జనం కూడా డిస్కస్ చేస్తారు, 100 కోట్లు ఇస్తారు. నా విలువైన సమయానికి నువ్వు విలువైన కంటెంట్ ఇవ్వకపోతే నేను ఇసిరి కొడతా. అదే అంతే కదా. పాయింట్ వరకు ఏంటంటే నేను ఒక 2 గంటలు మర్చిపోదామని వస్తే నువ్వు మళ్ళీ నన్ను మా ఇల్లు గుర్తు చేసి, నేను అందుకే కరోనా వైరస్ మీద సినిమా తీస్తానని చెప్పి నేను ఎవరో కథ తీసుకుని వచ్చారు అక్కడ హిందీలో. సార్ ఆల్రెడీ చాలా విసిగిపోయినారు కరోనా గురించి. నేను మళ్ళీ పిక్చరైజ్ చేసి దాని మీద ఏదో చెప్దానంటే, ఎందుకు సార్ నాకు ఇది ఈ టార్చర్ ఎందుకండి అంటాడు. పైగా ఏంటి చూడబోతున్న వాడు ఎవడు, ఓటీటీ వాడే. ఇంట్లో కూర్చొని చూడాలి. నేను ఇంట్లో కూర్చున్నందుకే కదా ఫ్రస్ట్రేట్ అయ్యి జాతిరత్నాలు లాంటి సినిమా, మంచి సినిమాలని నేను థియేటర్కి వచ్చి చూస్తా అని చెప్పి హిట్లు చేసిన కరోనా టైంలో నువ్వు మళ్ళీ ఓటీటీలో కరోనా గురించి చెప్తానంటే ఎవరికి నచ్చుతుంది? నన్ను నేను మర్చిపోవాలి. అలాగా మర్చిపోయేలాంటి మంచి కథలు చేసేవాళ్ళు, మంచి వాళ్ళు వస్తున్నారు గొప్పగా. నేను అంటుంది సినిమా ఎంత గొప్పగా రాశారు, ఆ సినిమా ఎంత గొప్పగా రాశారు. కొన్ని సినిమాలు మాతృదేవ భవ అనే మాట ఎన్ని సంవత్సరాల కిందట మాధవి గారు హీరోయిన్గా మానేసి తల్లి తర్వాత పెద్ద ఆవిడయ్యి ఇప్పుడు మనవాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా మీరు మాతృదేవ దగ్గర ఆగిపోయారు. అలాంటి సినిమాలు కొన్ని ఆల్బమ్స్ అంటారు. ఆల్బంలో ఉందని మీ ఇంట్లో ఆల్బమ్స్ సీడీలు డివిడీలు పెట్టుకుంటారు కదా, మీ మనసు అనే ఆల్బంలో కొన్ని మాయాబజారు ఇవి ఉండిపోతాయి. ఆ ఆల్బమ్స్లో ఉంటాయి అంతే. మీ మెదడు కొన్ని నిక్షిప్త పొరల్లో కొన్ని సినిమాలు అలా మిగిలిపోతాయి. అవి అంత ఇంపాక్ట్ కలగజేస్తే అలాంటి సినిమాలు వాటినే కదా మైల్ స్టోన్స్ అంటే. నాని నాకు బాగా గుర్తు. పిల్ల జమీందార్ మీ ఇద్దరం ఫస్ట్గా మీ ఇద్దరమే చూసి వచ్చాం. డిఐలో చూసేసి బయటకు వచ్చేసాం. కొంతమంది ఈ సినిమా సూపర్ సినిమా చేశారంటారు, కొంతమంది ఈ సినిమా మర్చిపోలేని సినిమా చేశారంటారు. ఈ రెండో మాట స్థిరంగా వస్తుంది నెమ్మదిగా ఈ సినిమాకి పిల్ల జమీందార్కి. సో అంటే అంత జడ్జిమెంట్ ఉన్న అబ్బాయి అతను. సో జడ్జిమెంట్ ఉన్న వాళ్ళు, అది మీ అదృష్టం. ఇప్పుడు ఈ మహేష్ కూడా ఈ కథ చెప్పేటప్పుడు పక్కన వినోద్ గారు, నాకు నా పిల్ల జమీందార్ గుర్తొచ్చింది సార్. అదే వినోద్ గారు పక్కన ఉన్నాడంట అనుష్కకి కథ చెప్పేటప్పుడు. ఏ వినోద్ గారు? ఇప్పుడు ప్రమోద్ గారు సారీ, ఆయన ఉన్నాడు. ప్రమోద్ గారే కథ విన్నారు. ఆయన కనెక్ట్ అయ్యాడంట ముందు అనుష్క కన్నా. అనుష్కకి బాగుంటుంది అని చెప్పి ఆయన కనెక్ట్ తీసుకెళ్లారు. దట్స్ వాట్ ఇట్ ఇస్. అది నేను మహేష్ అలా చెప్పలేదు నాకు. ఇద్దరు కూర్చున్నారు కథ చెప్పేటప్పుడు. ఒక 5 నిమిషాల తర్వాత ప్రమోద్ గారు రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం, స్పందించడం మొదలైంది. ఆ తర్వాత హీ స్టార్టెడ్ నెరేటింగ్ ది స్టోరీ ఇన్స్టెడ్ ఆఫ్ టు అనుష్క. ప్రమోద్ గారికే కథ చెప్పడం మొదలెట్టాడు. మొత్తం కథ అంతా ప్రమోద్ గారికే. అక్కడ ప్రమోద్ గారు ఉండడం, నేను ఇక్కడే ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు అన్న ప్రమోద్ గారు ఉండడమే నీకు అక్కడ లక్కీ పాయింట్ మహేష్ అని. లేకపోతే ఎంత రీచ్ అయ్యేదో అనుష్కకి మనకు తెలియదు. అమ్మాయి కూడా చాలా, నేను మీకు వెరీ వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్ అండి వాళ్ళు ముగ్గురు కూడా. వాళ్ళు చేసిన సినిమాలు చూడండి కావాలంటే. వాళ్ళు కమిట్ అయితే కనుక అందులో వాళ్ళు నిజాయితీగా ఉంటారు ఫస్ట్. అవును అవును, అది వాళ్ళకున్న పెద్ద ప్లస్ పాయింట్. అదే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు డబ్బుని వాళ్ళు అసలు అంటే సార్ ఎందుకండి మీరు వాళ్ళ వరకు ఎందుకు వెళ్తారు సార్? ఇప్పుడు అందరూ ఇందులో అట్లీస్ట్ ఒక నవీన్ పోల్శెట్టి, అనుష్క లాంటి ఒక గార్జియస్ సూపర్ స్టార్ ఉన్నారు ఈ సినిమాలో. ప్రమోద్ గారు వాళ్ళు ముందుకొచ్చారు. మొన్న మైక్ మూవీస్ అని ఉన్నారు, అప్పిరెడ్డి గారు వాళ్ళు. దే ఆర్ ఆల్సో ఫ్రమ్ యుఎస్, ఎన్ఆర్ఐస్ వాళ్ళు. వాళ్ళు ఇంతకు ముందేమో స్లమ్ డాగ్ హస్బెండ్ అని బ్రహ్మాజీ కొడుకుతో చేశారు. నెక్స్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ అని సాహిల్తో చేశారు.
అంటే ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎలా వస్తుంది కూడా ఏ క్యాలిక్యులేషన్ లేకుండా. కరెక్ట్. సో నౌ ది ఇండస్ట్రీ ఈజ్ సో ఎన్రిచ్డ్ దట్ పీపుల్ ఆర్ రెడీ దే ఆర్ వెరీ లక్కీ. యాక్చువల్లీ వస్తున్న డైరెక్టర్స్ వెరీ లక్కీ అంటున్నాను. ఎందుకంటే అదే ఇదివరకు అన్నాను కదా, ఇదివరకు సినిమా అంటే భయం, ఇప్పుడు సినిమా అంటే కనుక ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసిన దర్శకులందరికీ, ప్రొడ్యూసర్లందరికీ ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలి సార్. చెప్పాలి. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు గాల్లో దీపం లాంటి సినిమా, నేను ఒక దీపం చూపించా, ఆకాశంలో శబరిమలలో కనిపించినట్టుగా ఒక దీపం కనిపిస్తుందండి మకర జ్యోతి రోజున అని చెప్పాను. దాన్ని అతను ఎస్ ఇది ఇలా చూపించగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు వీడు చెప్పిన విధంగా చూపించగలిగితే మరి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఇక్కడి నుంచి అక్కడ చల్లుకుంటూ పోతే కానీ అక్కడ దాకా వెళ్ళాం. సో అంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి నా ప్రొడ్యూసర్లు అదే నన్ను హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ గొప్పగా ఉంటుంది. హిందీ ఇండస్ట్రీ రీమేక్స్ని బేస్ చేసుకొని కొన్ని చేస్తుంటే ఈ సంవత్సరం ఒక 8 మూవీస్ నాన్ స్టాప్గా హిట్స్ కొట్టారు. ఈ సంవత్సరం హిందీ ఇండస్ట్రీ నాన్ స్టాప్గా హిట్స్ కొట్టారు. లైక్ పఠాను, జవాను, గదర్ 2 ఓకే, ఇంకా దాని ముందు రాజా రాణి, తర్వాత విక్రాంత్ మసీద్ ఒక మూవీ, సో మెనీ అలాగా ఒక 8 నాన్ స్టాప్ కొడితే ఇప్పుడు ఒక హోప్ వచ్చింది. ఓకే పర్లేదని ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఇప్పుడు ముందుకు వస్తారు. మొన్నటిదాకా ఏంటంటే సౌత్లో పెడదాం సార్, డబ్బులు సౌత్లో ఇన్వెస్ట్ చేద్దాం సార్, ఇక్కడ సౌత్లో ఏదో ఒక హీరోతో అయినా పర్వాలేదు ఎంతో కొంత వస్తుందని అంత బిలీవబిలిటీ. రైట్ నౌ వీఆర్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ సార్. తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇండియాలోనే కాదు ప్రపంచ సినిమా వరల్డ్లోనే ఒక లెవెల్లో ఉన్నాం. స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ వచ్చి రాజమౌళిని పట్టుకుని మోస్ట్లీ రూపాయలు, అక్కడ డాలర్స్ కానీ అంతే, అదొకటే తేడా. బట్ రేంజ్ ఆఫ్ ద మూవీ తెలుగు సినిమా పరిశ్రమ అంటే నమ్మే ప్రొడ్యూసరు స్ట్రాంగ్ అయ్యాడు, ఒక కంటెంట్ గొప్పగా తయారు చేయగలిగే డైరెక్టరు గొప్పగా తయారయ్యాడు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నెక్స్ట్ పరిశ్రమ రెడీ అవ్వబోతోంది కన్నడ ఇండస్ట్రీ నుంచి. దే ఆర్ గివింగ్ అన్స్టాపబుల్ ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్స్ ఇస్తున్నారు. ప్రశాంత్ నీళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత డైమండ్స్ మారింది. యు ఆర్ రైట్, బట్ అట్ ద సేమ్ టైం కాంతారా ఒకసారి ఒక సినిమా ఒకే సంవత్సరంలో 2 సినిమాలు 1400 కోట్లు చేసే సినిమాలు ఇచ్చారు. మార్కెట్ని మూవ్ చేసే 1400 కోట్ల రూపాయలు మూవ్ చేశారు. అవునండి. ఒక KGF 2 అండ్ కాంతారా. KGF 1 బాగుంది, KGF 2 బాగుండాలని లేదు, బాగుండేటట్టు చేస్తేనే కదా 2000 డబ్బు వచ్చింది. అది నేను అంటాను. నెక్స్ట్ ప్రామిసింగ్ ఇండస్ట్రీ కింద నాకు కన్నడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మార్క్, కథలు కానివ్వండి, కొత్త థాట్. మీకు కన్నడ వచ్చి కాబట్టి ప్రాబ్లం లేదు. నాకని కాదు సార్. ఇక్కడ ఈ సినిమా బతుకున్నంత కాలం ఏదో ఒక పని వస్తుంది సార్. పని తెలుసు, క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళకి ఏదో ఒక పని. సార్ మీకు 4-5 తెలుసు, డాన్స్ తెలుసు, ఎడిటింగ్ తెలుసు, కెమెరా తెలుసు, యాక్టింగ్ తెలుసు, డైరెక్టర్లకు కూడా ఏదో ఒక వర్క్ గ్యారంటీగా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇన్ని విశ్వలయాలను చిరునవ్వులతో సాధించుకుని బయటకు వచ్చి బాలీవుడ్ వరకే అదే అన్న శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అని. సినిమా అన్నది ఒక దాహం. ఆ దాహం మీకు ఎప్పుడు తీరకూడదని ఎప్పటికప్పుడు ఆ OSSలు వెనకాతల మీరు పరిగెడుతుండాలని. ఆ OSS మాకైనా కూడా పర్వాలేదు, ఆ OSSలే మీ పాలిట బ్రహ్మాండమైన అమృత సరోవరాలు కావాలని కోరుకుంటూ, ప్రేక్షకుల పాలిట కూడా కావాలని కోరుకుంటూ, ఐ డ్రీమ్ ఇంకా మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్. వెరీ సూన్ నా సినిమా ప్రమోషన్స్ కోసం మళ్ళీ ఒకసారి వస్తాను తప్పకుండా. మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్. ఐ డ్రీమ్ ఇస్ సినిమా ఇండస్ట్రీస్ ప్లాట్ఫామ్. సినిమా నాట్ ఓన్లీ సినిమా సార్, వెరీ కామన్ మెన్స్ ఇష్టపడుతున్నటువంటి ఇది. ఇంత సబ్స్క్రిప్షన్ కానివ్వండి, ఇంత ఫాలోయింగ్ వైడర్ రేంజ్లో వెళ్తుందంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంటెంట్. చాలా గొప్పగా నేను ఐ బిలీవ్ ఇన్ ద ప్యారలల్ వరల్డ్. ఐ టోల్డ్ యూ, డిజిటల్ వరల్డ్ ఈరోజు ప్రపంచాన్ని ఏలబోతోంది, ఇంకా వెళ్తుంది. మీరు అది చెప్పేది నేను బికాజ్ ది హోల్ వరల్డ్ కేమ్ ఇంటూ జస్ట్. నేను 20,000 కోట్లకి 1,800 కోట్ల నుంచి 20,000 కోట్లకి ఎదగటానికి జియో లాంటి అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు సినిమా ఇండస్ట్రీ వైపు దృష్టి సాధించి, ఒకప్పుడు ఇదే 10 ఏళ్ల క్రిందట అంబానీ గారు అంటారు ఇది సినిమా ఇండస్ట్రీ ఎంత ఏముంది దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి, స్టాక్ మార్కెటా అని అనుకున్న వాళ్ళే ఈ రోజున అతిపెద్ద రేంజ్లో కొనటానికి కారణాలు, షేర్స్ కొనడానికి కారణాలు వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. నమ్మకం అనేది డిజిటల్ వరల్డ్ నుంచే స్టార్ట్ అయింది సార్. ఎగ్జాక్ట్లీ.
సో ఆల్ ది వెరీ బెస్ట్ అశోక్ గారు. సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేటర్ సక్సెస్ ఇన్ ఆల్ కమింగ్ ఆల్ ది డేస్. ఇది ఈ పిల్ల జమీందారు అశోక్ గారు, భాగమతి అశోక్ గారు, రేపు భారతి భగవతి అశోక్ గారు, రేపు అమితాబ్ బచ్చన్ అశోక్ గారు, అన్ని అశోక్లు ఆయనే కాబోతున్న ఈ అశోక్ గారికి మన ఐ డ్రీమ్ తరఫున అభినందనలు తెలియజేసి ఆయనకి విజయావకాశాలు నిండుగా మెండుగా కలగాలి రాబోయే రోజుల్లోనని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.